శ్రీమద్భాగవతీ గాథా రహస్యార్థ ప్రకాశకం సంశయోన్మూలనచనం కృష్ణం వందే జగద్గురుం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయన్ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓమస్మద్గురుభ్యో నమః. 24వ పద్యం 23 దాకా ఉదయం మనం చెప్పుకున్నాం. హరిజింతింపక మత్తుడై విషయ చింతాయత్తుడై చిక్కి వాసరముల్ ద్రోసెడువాడు కింకర గదా సంతాడితోరస్కుడై ధరణీశోత్తమ దండభృన్నివసన ద్వారోపకంఠోగ్ర వైతరిణీవన్హి శిఖాపరంపరలచే దగ్ధుండు కాకుండుని గాకుండునే. హరిని గూర్చి ధ్యానింపక మదమున ఇంద్రియార్థములను గూర్చిన చింతలయందు నిమగ్నుడై వానిలో చిక్కి దినములు గడిపేడువాడు యమకింకరుల గదలచే కొట్టబడిన గుండెలు కలవాడై యముని ద్వారమునకు సమీపమున ఉన్న భయంకరమైన నిప్పు మంటలచే దహింపబడకుండునా. అంటే హరిని గూర్చి ధ్యానం చేయకుండా మదమున ఇంద్రియార్థములను గూర్చి, ఇక్కడ ఇంద్రియార్థములు అంటే మన సెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇంద్రియములు, ఆ ఇంద్రియములతో రకరకాలైనటువంటి వాటి యందు, అంటే కన్ను ఉంది, కన్ను చూడాలని కోరుకుంటుంది, నాలుక రుచి చూడాలని కోరుకుంటుంది, చెవి వినాలని కోరుకుంటుంది, అలాగే చర్మం స్పర్శ కోరుకుంటుంది. ఇట్లా ఏవైతే వాటి ఎడల వెళుతూ ఉందో దాన్ని ఇంద్రియార్థములు అన్నారు. ఆ వాటిని గురించిన చింతల యందు నిమగ్నుడై, అంటే ప్లెజర్స్ సుఖాలు అనుభవించాలనే వాటి యందు నిమగ్నుడై వానిలో చిక్కి, అంటే కేవలం వాటిని సాటిస్ఫై చేయటం, ఆ రకమైనటువంటి దేహేంద్రియ పరితృప్తికి సంబంధించింది మాత్రమే అని ఎవడైతే నిమగ్నమై ఉంటాడో వాటిల్లో చిక్కి అలా దినములు గడిపేవాడు, అట్లా రోజులు గడిపేవాడు, అలా తన ఆయుర్దాయం జీవితం అంతా కూడా అట్లా రోజులన్నీ గడిపేటువంటి వాడు, దాన్ని ఆయుర్దాయం అనరు, అలా గడిపేటువంటి వాడు యమకింకరుల గదలచే కొట్టబడిన గుండెలు కలవాడై. యమకింకరులు గదలతో కొడతారట, ఎక్కడ? వాడి గుండెల మీద, ఇలాంటి వాడి గుండెల మీద. యముని ద్వారమునకు సమీపమున ఉన్న భయంకరమైన నిప్పు మంటలచే దహింపబడకుండునా, అంటే యముని ద్వారానికి దగ్గరలో ఉండే నిప్పు మంటల్లో వాడిని దహించడం చేస్తారు అని చెబుతున్నారు ఇక్కడ. అంటే ఏంటో మాస్టర్ గారు ఇంకా వివరంగా మనకు బ్రాకెట్లో ఇస్తున్నారు. ఇంద్రియ సుఖములలో చిక్కుకొని ఉండగా నిత్య జీవితమందలి కర్తవ్యములకు బదులు సుఖములు గోచరించును. స్ట్రైట్ సింపుల్, దీనిలో అర్థం కానిది ఏమీ లేదు.
వాటిల్లో ఎప్పుడైతే చిక్కుకొని ఉన్నాడో వాడికి డైలీ లైఫ్లో నిత్య జీవితంలో కర్తవ్యాల కంటే కూడా సుఖాలు గోచరిస్తూ ఉంటాయిట. కర్తవ్యములు ఆచరించుటకు మాని సుఖములకు చేయు ప్రయత్నములలో సంవత్సరములు గడిచిపోవును. ఒక రోజుల్లా సంవత్సరాలు గడిచిపోతాయి అన్నారు. ఒక్కోసారి జన్మలు కూడా గడిచిపోవచ్చు. అంటే మనం ఈ దేహం మనకి ఇవ్వబడిందే కానీ ఇది మనది కాదు. ఉదాహరణకి మనం లోన్ తీసుకొని ఒక ఇల్లు తీసుకున్నాం అనుకోండి, తీసుకొని ఇది నాది అని మనం ఆ లోన్ ఈఎంఐ కట్టడం మానేస్తే అప్పుడు తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. ఆఫ్టర్ ఆల్ దీనికే ఇలా ఉంటే ఈ దేహం మనకి ఇవ్వబడింది, మనది కాదు. ఇప్పటిదాకా ఏ సైంటిస్ట్ అయినా ఇప్పుడే కాదు ఎప్పటికైనా కానీ ఈ దేహంలో ఉండేటువంటి పార్ట్స్కి రీప్లేస్మెంట్ చేయగలడా? అవునండి ఉన్నాయి కదండి ఇప్పుడు రీప్లేస్మెంట్ నీ అవి చేయించుకోవాలని అడిగితే చెబుతారు. పేరు ఊరికనే వాడటమే తప్ప వీటికి మళ్ళా ఇంకో రకంగా దొరికేటువంటి ఆర్గాన్స్ దొరకటం అనేది లేదు. భగవత్ సృష్టిలో ఉన్నదానికి రీప్లేస్మెంట్ లేదు. ఇంత బ్రహ్మాండమైన ఇన్స్ట్రుమెంట్ని ఆయన మనకు ప్రసాదించి ఈ జన్మననేటువంటిది ఇచ్చి ఈ పర్పస్ దేనికి ఇచ్చాడో దానికి ఉపయోగించకుండా పైగా ఏమిటి లోపల ప్రతిదీ కూడా పనిచేస్తుందిట. అంటే మనం ఊరికినే ఏదైనా పని చేస్తామటండి, ఆఫీసుల్లో వాటిలో ఊరికినే ఎందుకు చేస్తాం? జీతం ఇస్తుంటే చేస్తున్నారు. కొంతమంది జీతం తీసుకొని కూడా చేయరు, ఇంకా వేరేవేవో ఇస్తే అప్పుడు చేస్తారు. ఇంతకీ మనం ఊరికినే ఏది చెయ్యం కదా, కానీ మనలో ఉండి గుండె కొట్టుకునేట్టు చేస్తున్నారు, రక్తం పంపేట్టు చేస్తున్నారు, చిన్నది మనం ఆలోచించినా ఆలోచించకపోయినా అరిగేట్టు చేస్తున్నారు. ఇలా లోపల ప్రతి అవయవం కూడా పనిచేయడానికి వెనక అనేక మంది దేవతలు పనిచేస్తూ ఉన్నారు. మనకు దక్షయజ్ఞంలో చెబుతారు ఏ ఏ ఇంద్రియం దగ్గర లేకపోతే ఏ దేహంలో ఏ ఏ పార్ట్ దగ్గర ఎవరెవరు పనిచేస్తున్నారో కూడా మనకు శతపథ బ్రాహ్మణం అని వేదంలో అక్కడ ఇచ్చారని మాస్టర్ గారు చెబుతారు. భాగవతంలో దక్షయజ్ఞంలో కూడా వివరంగా ఇచ్చారు. వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉంటే ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. మాస్టర్ గారు చెబుతారు సూర్యుడు అనేటువంటి ప్రజ్ఞ అది పనిచేస్తూ ఉంటేనే మనం చూడటం అనేటువంటిది జరుగుతూ ఉంది. కన్నుగా చూస్తుంది, ఆ కన్ను ద్వారా ఆ ప్రజ్ఞ పనిచేస్తూ ఉంటేనే మనం ఇక్కడ చూడగలం. చిన్న ప్రూఫ్ ఏంటంటే శవమే అన్నారు. శవానికి కూడా కన్ను ఉంది కదా, అక్కడ ఉన్న ఆ కన్ను చూస్తోందా? ఎందుకు చూడట్లేదు? దానిలో ఆ కాన్షియస్నెస్ ఆ ప్రజ్ఞ అక్కడ సర్దుకుంది, పనిచేయట్లే. కాబట్టి మనలో అనేక మాస్టర్ గారు ఒక చోట ఆ దేవతలందరూ కూడా మనలో పనిచేస్తూ ఉన్నారు అని. అంత పని చేసి పెడుతూ ఉన్నది ఎందుకు చేస్తున్నారు? మనలో ఏంటి, ఏం ప్రయోజనం, మనలో ఏంటని మనల్ని చూసి ఏం శాలరీ వాళ్ళకి ఏమైనా ఇస్తున్నామా? అసలు చేస్తున్నారని కూడా మనకు తెలియకపోవచ్చు. ఒకవేళ తెలుసుకున్నంత మాత్రాన పోనీ వాళ్ళు ఏమన్నా మన కృతజ్ఞతనో మనల్ని పూజ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వాడిని నమ్మని వాళ్ళని, తిట్టిన వాళ్ళని, ఇలాంటివన్నీ హంబగ్గనే వాళ్ళని ప్రతి వాళ్ళల్లో కూడా వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. మాస్టర్ గారు చెబుతారు ఈ తుచ్చ శరీరం అది ఇదని వాగుతున్న వాడికి కూడా ఆ వాగటానికి వాళ్ళు పనిచేస్తేనే వీళ్ళది వాగగలిగేది అన్నారు. ఇట్లా వాగుతాడా అని చెప్పి వాడి నోరు అక్కడ పనిచేయటం, వాడు ఆ గొంతుగా పనిచేయడం వాళ్ళు ఏమో అక్కడ స్ట్రైక్ చేయట్లేదు. అంటే మన గవర్నమెంట్లో లాగా మనలాగా వాళ్ళకి ఇంప్రెషన్స్ దాన్ని బట్టి బిహేవ్ చేయటం ఉండదు. వాళ్ళు ఇవన్నీ దాటిన వాళ్ళు. ఎందుకు వాళ్ళు చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళకి తెలుసు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ జీవుడు రూపంలో ఉన్నది కూడా పరమాత్మ అని భావించి ఉదయం చెప్పారే అందరిలో అన్నిటా పరమాత్మ నిండి ఉన్నాడు చుట్టమని. ఇదిగో ఆ రకంగా వాళ్ళు అక్కడ ఉండి స్వామిని ఆరాధిస్తున్నామనే భావనతో వాళ్ళు చేస్తున్నారు. సరే బాగానే ఉంది. ఇంతగా పరమాత్మ ఈ ఇన్స్ట్రుమెంట్ని మనకు ఇచ్చి ఇవన్నీ ఏర్పాటు చేసింది దేనికి అంటే అవన్నీ వాళ్ళు ఇవ్వగా మన పనులలో మనం చాలా బిజీగా ఇవాళ ఏంటి ఐపీఎల్ స్కోర్ ఎంత, వాడెంత, వీడెంత, పాలిటిక్స్ వీడు వాడినే ఉన్నాడు, వాడిని వీడే ఉన్నాడు, ఎక్కడ ఎలక్షన్స్ ఏమిటి, నెక్స్ట్ స్ట్రాటజీస్ ఏమిటి, ఎవడు రావచ్చు ఎవడు పోవచ్చు, ఇంతకీ ఇప్పుడు ఏంటి ఫలానా అమరావతి సంగతి ఏమిటి, ఇక్కడ భూములు ఏమిటి, ఇట్లా మనం మన ఇష్టం వచ్చినవన్నీ మాట్లాడుకుంటూ మన ఒపీనియన్స్ వాడిట్టా వీడిట్టా అని కంప్లైంట్స్ చేసుకుంటూ ఇద్దరు కలిసి అక్కడ లేని మూడో వాడి గురించి మాట్లాడుకోవటం. ఇలా ఇష్టం వచ్చినట్టుగా అటు వాక్కుని కానీ మనకి ఇవ్వబడ్డ కరచరణాదులు ప్రతిదీ అన్నిటినీ కూడా అటు ఎట్లా పడితే అట్లా వినియోగించుకుంటూ ఎట్లా పడితే ఎట్లా మనం అనుకున్నట్టుగా జీవించి బాడీ వదిలేస్తే అంటే ఇది ఎవరికి ఇవ్వబడ్డది, లోపల ఉన్నది ఎవడి కోసం వాళ్ళదంతా చేస్తున్నారు, ఇది కూడా మనకి ఇవ్వబడ్డది, చాలా రేర్ ఆపర్చునిటీ శంకరాచార్య వారు చెప్పారని చెప్పి మాస్టర్ గారు మనకు చెబుతారు.
జంతువునాం నరజన్మ దుర్లభం, చాలా రేర్ ఆపర్చునిటీ, గుర్తుపెట్టుకోండి అని. అంటే ఇదేదో గొప్పదని గుర్తుపెట్టుకోకండి, పొరపాటున గొప్పదనుకుంటే పతనం చెందుతారు, దుర్లభమైందనేటువంటి విషయం సత్యం తెలుసుకోండి అని. అంటే అట్లా ఎంతో అదృష్టం అలాంటి మానవ జన్మ ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చిన దాన్ని ఏ పర్పస్ కోసం ఇచ్చారు, ఏ పర్మనెంట్ వాల్యూస్ కోసం మనం సాధించుకోవడానికి ఈ టెంపరీ వాల్యూస్ కలిగిన దేహం ఇవ్వబడింది. దీన్ని ఉపయోగించుకొని దానికోసం మనం ఏం చేయాలనేటువంటిదే, ఆ ప్రయోజనం కోసమే ఇవ్వబడింది తప్ప మనం ఎట్లా పడితే ఎట్లా జీవించడానికి కాదు. కాబట్టి ఆ పరమాత్మ స్వరూపంగా వాళ్ళు ధ్యానిస్తూ ఉన్న ఈ దేహాన్ని మనం కూడా అంతే పవిత్రంగా, మన పరమాత్మ ఈ దేహంలోనే ఉన్నాడు అన్నప్పుడు ఈ దేహాన్ని మనం ఎట్లా ఉండాలి, ఎలాంటి ఆహారాన్ని సమర్పించాలి, ఎట్లా దీన్ని ఉంచాలి, ప్రతిదీ కూడా ఒక ఆరాధనా భావంతో. అంటే స్నానం చేస్తున్నప్పుడు కూడా మనం శివలింగానికో చేస్తున్నప్పుడే ఆపోహిష్టామయోభవ అనుకోవడం కాదు, మనం చేస్తున్నప్పుడు కూడా ఇది మనకు ఇవ్వబడింది కాబట్టి స్వామికే స్నానం చేయిస్తున్నామనే భావనతో అట్లా ప్రతిదీ కూడా అలా చేయటం కనుక చేస్తే, అంటే ఆ భావనతో పవిత్రంగా ఈ దేహం ఎందుకు ఇవ్వబడిందో నలుగురిలో ఉన్నటువంటి వాడికి, మనకు భాగవతంలోనే వస్తుంది, ఈ చేతులు ఎందుకు ఇచ్చారు అంటే అందరిలో ఉన్నటువంటి వాడిని సేవించడానికి అన్నారు. అట్లా ప్రతిదీ కూడా ఎందుకు ఇవ్వబడిందో ఆ ఎనర్జీసు, శక్తి సామర్థ్యాలు, దాన్ని సద్వినియోగం చేయటం అనేటువంటి దానిలోకి. పైగా మనం చేయలేము, మాకు టైం లేదు అనడానికి లేదు. ఇప్పుడు మనం వెనకనే ఉన్న అక్కడ శంకరాచార్యుల వారు ఆయన దేహంలో ఉన్నది 32 సంవత్సరాలు. కాలినడకన ఆయన ఆసేతు హిమాచలము ప్రయాణించారు ఆ రోజుల్లో. మనం మొత్తం ఫ్లైట్లలో తిరిగితేనే ఒళ్ళు నొప్పులు అంటున్నాం, చాలా అలసిపోయామంటున్నాం, చాలా లాంగ్ జర్నీ చేసి వచ్చామండి అంటాం. పోనీ ట్రైన్స్లో వచ్చినా కూడా అలా ఫీల్ అవుతాం. మరి ఆయన కాలినడకన ఆసేతు హిమాచలము పర్యటించడం ఏమిటి, ఊరికనే తిరగటం ఒకటైనా వాళ్ళు చేసింది. ఎన్ని గ్రంథాలు ఇచ్చారు, ఎంతమందికి వాళ్ళ ద్వారా ఆ వెలుగు అనేటువంటిది, ఆ విప్పారడం అనేది ప్రసరించడం అనేది చేశారు. ఎన్ని చోట్ల ఆ దేవాలయాలు, వాటిల్లో ఉండేటువంటి ఆ దివ్య శక్తి అనేటువంటిది అంతరిస్తున్న దాన్ని మళ్ళీ ఆయన దాన్ని ఉద్దీపన చేయడం అనేది ఒక పక్కన చేయటం. సో వాళ్ళ ఎవరి మాస్టర్ గారి లైఫ్ చూసుకున్నా, ఏ మహాత్ముడి లైఫ్ చూసుకున్నా, వాళ్ళు ఉన్న కొద్దిపాటి లైఫ్ స్పాన్లో అసలు ఇంతవరకు ఎలా చేశారా అని ఊహించడానికి వీలు లేనట్లుగా చేశారట వివేకానందుడు కానీ, మాస్టర్ గారు కానీ, ఎవరైనా మహాత్ములందరూ అంతే. అంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా కొన్ని వందల సంవత్సరాలకి, కొన్ని వేల సంవత్సరాలకి సరిపడా వర్క్ చేసి వెళ్ళారు. వివేకానందుడు దేహత్యాగం చేసే రోజున ఈ వివేకానందుడు ఏం చేశాడో మరో వివేకానందుడికి మాత్రమే అర్థమవుతుంది. తనలో తాను స్వగతంగా అనుకుంటూ ఉంటే పక్కన ఉన్న అనుచరుడు విన్నట్ట, కొన్ని వందల సంవత్సరాలకు సరిపడా వర్క్ చేసి వెళుతున్నాను. ఏ మహాత్ముడు చూసుకున్నా అంతే. మాస్టర్ గారు ఇచ్చిన గ్రంథాలు కానీ, లేకపోతే ఆయన స్పీచెస్ కానీ, వాటన్నిటినీ ఇప్పటికీ మనం ఇంకా పూర్తిగా గ్రంథ రూపంలో కూడా తెచ్చుకోలేకపోయాం. చదవటం, దానిలో అనుష్ఠానంలో పెట్టడం, ఎన్ని మెట్లుంటే అసలు గ్రంథ రూపంలోకే తెచ్చుకోలేకపోయాం. లేదా ఇప్పటిదాకా ఉన్నవన్నీ పూర్తిగా వినటం, చదవటం మనం చేయగలిగామా అంటే లేదు, అనుమానమే లేదు దానిలో. అంత వర్క్ వాళ్ళు ఆ కొద్ది లైఫ్ స్పాన్లో చేయగలిగారు. అంటే వాళ్ళు దాని గురించి మనకు తెలియజేయడం ఏంటంటే, మనం అసలు చేయవలసిన కర్తవ్యాలే మనం చేయలేకపోతుంటే వాళ్ళు వాళ్ళ కర్తవ్యాలని ఎగ్గొట్టలే, వాళ్ళ కర్తవ్యాలను నెరవేరుస్తూ, కుటుంబం ఆయనకి ఉన్నది, మనకున్నట్టే అందరికీ ఉన్నది, ఆయనకు కూడా ఉంది, పిల్లలు ఒకళ్ళిద్దరేం కాదు, 6 పిల్లలు, అన్నీ ఆయన బాధ్యతలు నెరవేరుస్తూ కుటుంబం అంతా కూడా దీనితో పాటుగా సమాజానికి ఎంత ఇచ్చారు, ఎంత చేశారు. మరి అట్లా ఈ దేహం మనకి ఇచ్చినందుకు గాను ఇవ్వబడ్డటువంటి దేహాన్ని ఎట్లా జీవించాలనేటువంటిది భగవంతుడే ఈ దేహం రూపంలో కూడా ఉన్నది. మాస్టర్ గారు చెబుతారు, పరమాత్మ అంటే లోపల ఆత్మ, అదండి సోల్ అంటే కాదు, ఈ దేహంతో సహా మొత్తం కలుపుకొని యూనిట్ ఒకటే సోల్ అన్నారు, దేహము కూడా అని చెప్పారు మనకి. కాబట్టి ఎట్లా పడితే ఇది వేరు, ఇది నాన్ సెన్స్ అని ఏం చెప్పలే. నాన్ సెన్స్ అయితే దేవుడు ఎందుకు సృష్టిస్తాడో అన్నారు మాస్టర్ గారు. అప్పుడు నాన్ సెన్స్ సృష్టించేట అంటే వాడు ఫూల్ అని అర్థం, వాడు ఫూల్ కాదు కదా అన్నారు. కాబట్టి ఇలాంటిది ఇచ్చినప్పుడు వాడిని స్మరించడం మానేసి, అంటే ఎవడు మనకి ఇది ఇచ్చాడు, ఎవడి ద్వారా దేనికోసం మనకి ఇవ్వబడిందో మర్చిపోయి ఎలా పడితే అలా జీవించడం కనుక చేస్తే ఏం చేస్తారట అలాంటి వాడు. అలా జీవించడాన్ని మదం అన్నారు. మదముతో ఇంద్రియార్థమును సాటిస్ఫై చేయడంలోనే ఏమిట్రా అంటే తినటం కోసం, తిరగడం కోసం, వీటికే లైఫ్. ఇంతకంటే ఏముందండి అని భౌతిక సుఖాలు అనుభవించడం కోసమే అన్నట్టుగా ఒక్కొక్కళ్ళు చాలా ఖర్చు పెట్టి ఇల్లు కడతారు.
అంత లావిష్గా, అంటే సకల సౌకర్యాలు బ్రహ్మాండంగా ఉండాలండి. ఎందుకు అంటే వీడే పర్మనెంట్ కాదు, నా పర్మనెంట్ అడ్రస్ అంటాడు. పైగా పర్మనెంట్ అడ్రస్ అంటాడు. పోనీ వాడు ఒక్క క్షణం కూడా సరిపోతే ఆ ఇంట్లోంచి అంత లావిష్గా వీడు కట్టినా బయటపడేస్తారు తీసుకెళ్ళి. శ్మశానానికి తీసుకెళ్ళిన సంగతి సరే, ముందు ఆ ఇంట్లోనే ఉంచారు కదా, పోయేట అంటే తీసుకెళ్ళి వరండాలో ఇంకా అనుకుంటే రోడ్డు మీద కూడా టెంట్ వేసి పడుకోబెట్టచ్చు. ఉండటానికి ఇల్లు కావాలి, అంత లావిష్గా సకల సౌకర్యాలు. ఇంట్లో మేడ మీద కూడా లిఫ్ట్ ఏర్పాటు చేసుకొని ఎవడు నడుస్తాడు, లేదా ఎక్కడైనా సప్తాహాలకు వాటికి పిలుస్తూ ఉన్నామంటే మాకు ఉన్న ఫెసిలిటీస్ ఏమిటి, ముందు మీరు అవి చెబితే మేము సాటిస్ఫై అయితే ఓకే వస్తాం. అంటే దేహానికి అట్లా అలవాటు చేసి అవి లేకపోతే ఉండలేని స్థితిలోకి వెళ్ళి అలా ఉండటమే జీవితం అనుకొని దానికోసం రోజు 24 గంటల్లో 18 గంటలు 16 గంటలు జాబ్ చేసి వర్క్ చేసి పిల్లల్ని కూడా ఎలా తయారు చేస్తున్నాం? మాస్టర్ గారు అంటారు, మనం మూర్ఖులుగా తయారై మనం జీవితం ఇచ్చింది ఎందుకో వేస్ట్ చేసుకున్నదే కాక ఆ బిడ్డల్ని కూడా మళ్ళా అలాంటి ఉరుకులు పరుకులు మొత్తం కూడా జీవితం అంటే అర్థం ఏమిటంటే నీ లైఫ్ వేస్ట్, ఇలాంటివి రాకపోతే అని చిన్నప్పటి నుంచి నూరు పోసి టర్నింగ్ పాయింట్ లైఫ్, అది టర్నింగ్ పాయింట్ అట. కాబట్టి జాగ్రత్తగా చదువు అంటూ 10th ఇంటర్ ప్రతిసారి టర్నింగ్ పాయింట్ అని చెబుతూ వస్తారు వీడికి. వాడు కూడా ఓహో టర్నింగ్ పాయింట్, టర్నింగ్ ఏం టర్నింగ్ అది, అదే టర్నింగ్ పాయింట్ లైఫ్కి. వాడిని కాస్త అది చేసి ఇది చేసి వాడిని మొత్తం మూసేసి బిరడా కొట్టినట్టు చేసి వాడికి నీకు ఆ ఉద్యోగం రాతే అవుట్ క్యాంపస్ ప్లేస్మెంట్ అనేప్పుడు వాడు ఆత్మహత్యలు చేసుకోవడం, లేకపోతే ఒకవేళ వచ్చిన తర్వాత వాడికి మళ్ళీ వీళ్ళు అలవాటు చేసిందే కదా, రే మొదటి రోజు నుంచే ఏడుపు, నాకు ఇంత ప్యాకేజీలో వచ్చింది వాడికి అంత ప్యాకేజీలో వచ్చింది, కంపారిజన్లు క్లాస్మేట్స్ గురించి, ఆ ప్యాకేజీ దగ్గర నుంచి ఇంకో ప్యాకేజీ, ఇంకో ప్యాకేజీ నుంచి ఇంకో ప్యాకేజీ. ఈ లోపల వాడు ఒక ఇల్లు కాదటండి ఇంకో విల్లా కొన్నట్టు అనగానే వీడు ఏడుపు, మళ్ళీ వీడు ఇంకో విల్లా కొనడానికి మనం ఏం చేయాలి, దీనికి ఇంకేం చేద్దాం, మనం ఇంత సకల సౌకర్యాలతో కట్టామనుకున్న తర్వాత ఇంకో ఇల్లు చూస్తాడు, అరే మనకి చేత కాలేదు ఇవి కూడా మనం చేసుకోవాలి, ఏం చేయాలి. వీడికి ఒక కారు ఉంటుంది, ఆహా అది ఇంకో మోడల్ వచ్చిందట అది కావాలి, అది కావాలంటే కుక్కలాగా దానికోసం వీరు పడిగెడుతూ నానా సంపాదనలు చేస్తూ ఇలా చేసి 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 మాస్టర్ గారు చెబుతారు చాలా బిజీ లైఫ్, టైం లేదు టైం లేదు టైం లేదు, ఉన్నట్టుండి గుండె పట్టుకున్నట్ట, అనుభవించడానికి కూడా టైం లేదు. పట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటే టైం లేదట, పోయాట ఈ లోపలే. అంటే ఏమాత్రము ఈ విషయాసక్తులై ఇలా పరిగెడుతూ ఉన్నటువంటి వాళ్ళు సంవత్సరాలు ఇలా గడుపుతూ ఉంటే వాళ్ళు ఏం జరుగుతూ ఉంటుందట ఇక్కడ మాస్టర్ గారు చెబుతున్నారు. దాంతో వాడు అసలు ఇవ్వబడ్డ కర్తవ్యం ఏమిటి, మనకి ఈ దేహం ఎందుకు ఇచ్చారు, మన కర్తవ్యాలు ఏమిటి, ఇది మరచి ఈ సుఖాలు మాత్రమే గోచరించి ఆ సుఖించుటకు చేయు ప్రయత్నములలో అన్నారు. సుఖిస్తున్నారని చెప్పలే, పోనీ సుఖించడం అనేది నిజంగా జరిగి ఉంటే ఏం లేదు, వాడు సుఖించుటకు చేయు ప్రయత్నములలో సంవత్సరములు గడిచిపోవును. చూడండి, ఇప్పుడు చక్కగా చదువుకున్నారు అనుకుందాం, ఏదో జాబ్ వచ్చింది, బ్రహ్మాండమైన ప్యాకేజీ వచ్చింది, స్టార్టింగే 25 లక్షలు అండి ప్యాకేజీ, ఓకే, భారతదేశంలోనే 25 లక్షలతో ప్యాకేజీ వచ్చింది, హ్యాపీనా? చాలామందిని ఈ మధ్య చూస్తున్నాం అట్లా వచ్చినటువంటి వాళ్ళు 25 లక్షలు 30 లక్షల ప్యాకేజీ వాళ్ళు టక్కని జాబ్ మానేసి MBAలో మంచి చోట చేరుతున్నారు. ఏమిటంటే అది పూర్తయితే ఒకేసారి 60 లక్షల నుంచి 1 కోటి దాకా ప్యాకేజీలో వస్తుందిట. అంటే 25 లక్షలు వస్తున్నప్పుడు వాడికి కొన్ని నెలకు 2 లక్షలు వస్తున్నప్పుడు వాడు జీవించడానికి ఎంఐ రోగం, వాడికి అది సరిపోదా? అంటే మళ్ళా తర్వాత ఎందుకంటే ఇప్పుడే మంచి ప్యాకేజీలోకి వెళ్ళిపోవాలి. జాబ్ మానేసి వాటిల్లోకి వెళ్ళి ఆ తర్వాత సరే వచ్చింది 1 కోటి రూపాయల ప్యాకేజీ, దాంతో వాడు సాటిస్ఫై అవుతున్నాడా? అవ్వడు. అలా అనిపిస్తుంది అంతే. అంటే ఈ కుక్కలాగా పరిగెత్తడమే ఉంటుంది జీవితం అంతా. కాబట్టి ఎంత పెద్ద ప్యాకేజ్ వస్తే అంత లీకేజ్ కూడా ఉంటుంది అక్కడ. అప్పుడు ఏం చేస్తామంటే హాస్పిటల్స్కి వాటికి వాళ్ళంతా మనకి కన్నం పెట్టి లీకేజ్ అనమాట. రేపు వాడు ప్రెస్టేజ్ ఇష్యూ, నాకు ఇంత శాలరీ అయితే నా పిల్లాన్ని మామూలు స్కూల్లో చేరుస్తానా, చదువు చెప్పే స్కూలా అది చూడ్డు, ఎక్కడ ఎక్కువ వదిలిస్తారు మనకి, పైగా గొప్పగా చెప్పుకుంటారు అక్కడ ఇంతండి అదండి ఇదండి అని. ఆ తర్వాత దిగులు పడుతూ ఉంటాడు, వీడికి ఏం అక్షరాలు నేర్పారని ఏమీ రావట్లేదు, వాడు అక్కడికి వెళ్ళొస్తున్నాడు కానీ ఇన్ని లక్షలు తగలేస్తున్నాం. రోజు చూస్తున్నవేగా ఇవన్నీ. అంటే సుఖపడే ప్రయత్నంలో ఉండడం తప్ప సుఖం ఎక్కడా లేదు. అందుకే మాస్టర్ గారు చెప్పారు అక్కడ, సుఖించుటకు చేయు ప్రయత్నములలో సంవత్సరములు గడిచిపోవును. ఇంతలో ఏమవుతుందో, ఇంతలో వయస్సు మళ్ళీ శరీర పటుత్వము తగ్గును.
కర్తవ్యములు మానుట వలన శరీరమునందు వ్యాధులు, మనస్సునందు దిగుళ్ళు ప్రబలను. పైగా వీడికి అంత ప్యాకేజ్ ఇస్తున్నప్పుడు వాడు ఊరుకుంటాడా? వాడు ఎట్లా పడితే అట్లా, ఏ టైం పడితే ఆ టైము, రోజు రాత్రి 2 దాకా 3 దాకా 4 దాకా అయిపోయింది కదా అనుకుంటే ఉన్నట్టుండి మీటింగ్ అంటాడు. మళ్ళా ఆ టైం ఉదయం 7 కావచ్చు. అక్కడ ప్రాబ్లం వచ్చి వీడు కూడా చెబుతాడండి, అక్కడ ప్రాబ్లం వచ్చిందండి ఇమ్మీడియట్గా, అందుకని సండే లేదు, రంజాన్ లేదు, ఏ రోజైనా సరే మేము కాసేపు వర్క్ చేయాలండి. ఎందుకు ఏడవనా అంటే వర్క్ చేయొద్దని కాదు, కర్తవ్యం. ఒకవేళ ఒక పాడ సంబంధం ఏమీ లేకుండా అన్నన్ని గంటలు అంతంత టెన్షన్స్తో దాన్ని నిజంగా బ్రతకటం అంటారా? అలాంటి జీవితం కావాలా? అది నిజం, అసలు దాని జీవితం అంటారా? దీంతో ఏమవుతుంది, వాడికి చక్కగా ఒక టైమింగ్స్ ప్రకారం భగవంతుడు సృష్టిలో ఎప్పుడు పడుకోవాలని పెట్టాడు, ఎప్పుడు మెలుకోవాలని పెట్టాడో న్యాచురల్గా, దానికి విరుద్ధంగా చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? రోగాలు ఖచ్చితంగా వస్తాయి. శరీర పటుత్వం తగ్గి రోగాలు వచ్చి, దీంతో మనస్సునందు దిగుళ్ళు వచ్చి, తర్వాత ఉదాహరణకు మాస్టర్ గారు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. శాస్త్రమున దినచర్య ఎందు చెప్పబడిన ఆహార విహారముల నియమములు, వ్యాయామము, యోగాభ్యాసము, అభ్యంగనాదులు చేయుచున్న వానికి శరీరము ఆరోగ్యకరముగా నుండి చివరి క్షణం వరకు బాధ కలగకుండును. ఇట్లు కాక తాను సుఖములు అనుకున్న వారిని సమకూర్చుకుని యత్నమున అవకాశము లేనట్లు కనిపించి శాస్త్రమున చెప్పబడిన నియమములను మానుట వలన వ్యాధులు కలుగుట జరుగును. రాత్రి 2 దాకా వాడు జాబ్ చేయాలట అంటే సాఫ్ట్వేర్లోనో ఇంకో చోటో, వాడు ఆ తర్వాత ఉదయాన్నే ఎక్కడ లేవగలుగుతాడు? వాడు లేచేటప్పటికి వాడికి ఉదయం అంటే 9, 10 ఉంటుంది. వాడు అప్పుడు టిఫిన్ ఎప్పుడు తింటాడు? కాబట్టి డైరెక్ట్ భోజనం 8కి తింటాడు. మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి కూర్చోవాలి. కూర్చుంటే ఆ జాబ్లో ఉండగా మధ్యలో భోజనం చేయడానికి కూడా టైం ఉండదు. జాబ్ చేస్తూ ఎప్పుడో హర్రీ బర్రీగా తినటం. అది కాదు, పోనీ డాక్టర్స్గా ఉండేవాళ్ళు ఉంటారు చాలామంది, బయట మనం చూస్తుంటాం అల్లోపతి డాక్టర్స్. ఆ క్లినిక్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాడు ఎక్కడో పెద్ద హాస్పిటల్లో చోట పనిచేస్తూ ఉంటాడు. అక్కడ బాగా తోముడు ఎలాగో ఉంటుంది, ఉరికినే తోమించుకోకుండా ఎవరు కదా, వాడు పోనీ దాని వరకు ఉండొస్తాడా? అది అయ్యాక వీడి సొంత క్లినిక్ ఒకటి పెట్టుకుంటాడు రాత్రి. పోనీ అక్కడ వరకు ఊరుకుంటాడా? ఇది కాక ఇంకో సెంటర్లో బాగా ఆదాయం వస్తుందట, అక్కడ ఇంకోళ్ళ దానిలో నేను వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ కన్సల్టెన్సీ. ఇవన్నీ వాడి ఇంటికి వెళ్ళేటప్పటికి రాత్రి 12 అవుతుంది. సరే అయ్యింది, పోనీ మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ క్లినిక్. అక్కడికి మనం ఎప్పుడన్నా వెళ్ళి చూస్తే ఆ డాక్టర్ గారు వస్తున్నారండి అక్కడ కూర్చున్న వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వస్తున్నట్ట అంటే ఏంటి అంటే ఇంకో చోటికి వెళ్ళాడని అర్థం. అలా తిరిగి మొత్తం మీద రోజు మొత్తంలో వాడు పెళ్ళాం బిడ్డలతో కానీ, లేకపోతే వాడు విడిగా నిజంగా ఈ సంపాదించిన దాన్ని సుఖపెట్టడానికి అవసరం టైం ఏదన్నా ఉంది, పోనీ వాడనుకున్న సుఖానికి దానికి కూడా లేదు. అంటే దానివల్ల ఏం జరుగుతుంది? రేర్ ఆపర్చునిటీ మానవ జన్మ, అది ఎందుకు ఇచ్చారో ఆ పర్పస్ మర్చిపోయాం, దాన్ని మొత్తం సర్వనాశనం చేసుకున్నాం. దాంతో చివరికి ఏం జరుగుతుంది అంటే ఈ ప్రకృతి నియమాలకి, శాస్త్రంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెప్పారో ఇవేవి పాటించడానికి స్కోప్ లేకుండా, అవకాశం లేకుండా చేసుకోవటం. ఇక అమెరికాకి వాటికి పోయేటంటే వాడికి చక్కగా కూరగాయలు కూర్చొని ఇంట్లో తరుక్కొని వండుకొని తినడానికి టైం ఎక్కడ ఉంటుంది? అబ్బాయి అవన్నీ కుదరవండి. అమెరికా వెళ్తే బ్రెడ్ తిని బతకడం కోసం జన్మ ఇచ్చారా? అంటే హాయిగా ఇవన్నీ దొరుకుతుంటే వాడు అప్పుడప్పుడు ఇండియా వచ్చి వీళ్ళందరూ చూసి వీళ్ళు కదా అదృష్టం అన్నట్టుగా చూస్తుంటాడు. ఇంకెందుకు జన్మ? ఇక్కడికి వచ్చి వాడు ఆ కూరగాయలు కూడా తిన్నాడు. ఆ పచ్చడి ఈ పచ్చడి ఎంత బాగుంది, ఆ పచ్చడి అడుక్కు తిన్నట్టుగా. అరే పాపం వీడుట ఫారెన్ వెళ్ళాట, ఎందుకు అది? కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు ఏం జరుగుతుందిట? బతుకున్నప్పుడు ఎలాగో ఒక కథావతి వస్తున్నాడు వాడు, ఇక పోయిన తర్వాత ఏం జరుగుతుంది? భగవంతుడు లోపల దేవతలు వీళ్ళందరూ స్కౌట్స్ లాగా పరమాత్మ వాళ్ళని పెట్టి పనిచేయించి మనం ఏదో చక్కగా ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఇస్తే దాన్ని ఇంతగా దుర్వినియోగం చేస్తే ఊరుకుంటారా? కాబట్టి దానికి ఏం చేస్తారో చెబుతున్నారు. గదా సంతాడితో రస్కుడు అను పదమునకు రోగముచే కొట్టబడిన రొమ్ము కలవాడు అనగా గుండె జబ్బు మున్నొకనవి సంక్రమించిన వాడనియు అర్థము. యమలోకమనగా యమము అను సన్మార్గము యొక్క ఆవశ్యక తెలుపు లోకము. అంటే మళ్ళా మనం పద్ధతిగా జీవించాలనే విషయాన్ని మనకు అర్థమయ్యేట్టు చేసే లోకంట. మనం అర్థం కాకుండా ప్రవర్తించాం కాబట్టి అది అర్థమయ్యేటట్టుగా అక్కడ చేస్తారట. ఏం చేస్తారనేది కూడా మళ్ళీ మాస్టర్ గారు ఇక్కడ తర్వాతి దానిలో కూడా వస్తుంది. దీని ఇతర రహస్య ప్రకాశం చూద్దాం. సృష్టిలోనున్న భగవంతుని మరచి అందరి రూపములైన జీవుల సంబంధములను జ్ఞప్తియందుంచుకొనువాడు మత్తుడై ఇంద్రియార్థములను గూర్చిన చింతలలో నిమగ్నుడై జీవించును. దినములు గడిచిపోవుచుండును,
జీవించుటకు తిరుబడి ఉండదు, జీవించడానికి తిరుబడి ఉండదుట. అందుకే లైఫ్ లివింగ్ కాకుండా లైఫ్ లీడింగ్. ఎలా ఉందండి జీవితం? ఏదో సాగిపోతుందండి, ఏదో రబ్బర్ సాగ తీసినట్టు జీవితం సాగిపోతుంది. అనగా అంతర్యామిని స్మరించుట ఉండదు. చిత్తశాంతి లభింపక ఆశల వెంట పరుగెత్తుచుండును. క్రమముగా వ్యాధి, ముసలితనము, ఇతరులపై పట్టుదలలు, తన పరాజయములు, ఆశాభంగములు మున్నగు దుష్టశక్తులు యమదూతలై గుండెలలో పొడుచుతుందురు. అంటే చనిపోయిన తర్వాత ఎక్కడో వాళ్ళు గదలు తీసుకొని కొడతారంటే అలాంటి లోకాలే లేవండి. మన వాళ్ళు శాటిలైట్ వేసుకొని అన్ని చోట్లకి తిరిగి వస్తూనే ఉన్నారు. మార్స్ మీదకి వెళ్ళారు, ఇంకో చోటుకి వెళ్ళారు, ఎక్కడ ఏం లేవు, ఉత్త ట్రాష్ ఇవన్నీ. కాబట్టి అలాంటి సినిమాలో చూపినట్టుగా పైన ఏం లోకాలు లేవు. కాబట్టి ఎవడు గదలతో కొట్టడాలి ఇలాంటివి ఏమి ఉండవు. మనం ఇక్కడ దున్నపోతూ వాహనం ఎముడు అంటున్నాం, ఇంకో దేశం వాడు ఇంకో మతం వాడు ఒప్పుకుంటాడా? ఇవన్నీ ఏదో భయపడతాము. మనం భయపెడితే కొద్దిగా ఏదో భయపెట్టి ఏదో లైన్లో పెట్టడానికి అన్నట్టుగా వాళ్ళు అనుకున్నట్టుగా ఏవో పెడతారు. ఇదంతా ఏం లేదు. వాడి చార్వాక సిద్ధాంతం అని ఉంది, సుఖపట్టం ఎంజాయ్ చేయటమే స్వర్గం. అలా కాదనుకొని నువ్వు ఎండగట్టుకొని నియమాలను పెట్టుకోవటమే నరకం. వాడు తెలిసి చెప్పింది అది. మదరజాల నిన్న మాస్టర్ దాన్ని బ్రహ్మాండంగా తెలియజేశారు. ఆ చార్వాక మతం వీళ్ళంతా ఎట్లా ఉంటారు వ్యవహారాలన్నీ కూడా. కాబట్టి ఏంటంటే అవి మనకి పైకి ఉరికినే ఎందుకైనా మంచిదని అంటుంటాం, కానీ లోపల గట్టి నమ్మకం. కాబట్టేగా తప్పు పనులు చేయడానికి సిద్ధపడుతోంది. ఎందుకు సిద్ధపడి చేయగలుగుతున్నాం? ఏంటి ఆ గుండె ధైర్యం అంటే ఏం కాదు, ఊరికినే చెబుతారంతే. అందుకని ఇక్కడ చెబుతున్నారు, ఎక్కడా మనం అనుభవించేది పోయిన తర్వాత ముందు బ్రతికున్నప్పుడే చాలా చక్కగా మనం అనుభవించడం జరుగుతుంది. ఎట్లా కొడతారండి గుండెల మీద అంటే అదిగో హార్ట్ అటాక్లు. ఎందుకు వస్తున్నాయి హార్ట్ అటాకులు? ఏమంటే ఆయనకి ఏం డ్రింకింగ్ హ్యాబిట్ లేదండి, స్మోకింగ్ హ్యాబిట్ లేదండి, కానీ హార్ట్ అటాక్ వచ్చిందండి అంటే ఆ ఒకటి ఉంటేనే వస్తాయని కాదు, దాన్ని మించినటువంటివి మాయరోగాలు, వాడిని గురించి వీడిని గురించి ఇదిగో పట్టుదలని, రాగద్వేషాలు, పరాజయాలు, ఆశాభంగాలు. ఉదయం చెప్తున్నారు కదా, వాడికి ప్రమోషన్ ఇచ్చారు, నాకే లెక్కను నాకు రాలేదు. వాడికే కదా ఇంట్లో పెళ్ళాం, ఆయనకి ఇప్పటికే ప్రమోషన్ రావాలండి, ఇంకా ఇవ్వలేదండి, అన్యాయం జరిగిందండి, కనపడ్డ వాళ్ళకి అదే చెబుతూనే ఉంటుంది. అంటే వాడి కంపునంతా ఆఫీస్ పని తీసుకొచ్చి పెళ్ళాంకి ఎక్కిస్తాడు, ఈవిడ కూడా ఎక్కించుకొని ఇద్దరు కలిసి. వీడికి అదే ఆఫీసులో ఇంకో వాడి యొక్క భార్య కలిసినప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు, నీకు ఇంకా తెలియదా ఆఫీసులో ఏంటంటే అసలు ఏం జరుగుతున్నాయి మొత్తం అప్ టు డేట్ ఏది భర్త ఆఫీసులో అన్నీ. అంటే నానా దరిద్రం అంతా ఎక్కించుకోవడం అనమాట. షేర్ చేయడం అంటారు దాన్ని. ఏది షేర్ చేయాలి? పెంటంతా షేర్ చేసుకోవడం ఎందుకు అక్కడ? అంటే వీళ్ళు జీవించడానికి టైం లేకపోగా కూర్చొని ఏమిటి మొత్తం పనికిమాలిన విషయాలు. అలాగే వాళ్ళిట్లా వీళ్ళిట్లా బంధువుల గురించి పట్టుదలలు, నన్ను ఇంత వాడికి చేస్తే నన్ను ఇంత మాట అంటాడా, లేకపోతే వాడు నాతో ఇట్లా అహంకారంగా ప్రవర్తిస్తాడా, కాస్త డబ్బు రాగానే వాడికి డబ్బుతోనే సమాధానం చేద్దాం, ఏదోటి ఇంట్లో కుటుంబ విషయాల్లో వాళ్ళతో వీళ్ళతో అన్నదమ్ములతోనూ లేకపోతే ఇంకోళ్ళతోనూ పట్టుదలలు, రాగద్వేషాలు రకరకాలు. అంటే ఇదంతా కూడా మనకి సంబంధ బాంధవ్యాల రూపంలో అంతా కూడా ఉన్నది ఎవరు? పరమాత్మేగా. ఇన్ని రూపాల్లో వాడేగా ఉన్నది. అది కనుక గుర్తుందనుకోండి, వాళ్ళ ప్రవర్తిస్తున్నప్పుడు మనతో పోని అన్యాయంగానే ప్రవర్తించారనుకోండి, మాస్టర్ గారు చెబుతారు, ప్రవర్తిస్తూ ఉంటే ఆ రకంగా లీల చూపెడుతున్నాడు పరమాత్మ నీ ఎడలా. దానిలో నువ్వు టెస్ట్ పాస్ అవ్వాలని అర్థం. కొంతమంది ఏం చేస్తారు, కాస్త ప్రాబ్లమ్స్ రాగానే ఆత్మహత్య చేసుకుంటారు. నేను చెబుతున్నారు కదా వేణుమాధవ్ గారు, ఈ బిడ్డల్ని నేను మంచి చదువులు చదివించగలుగుతానో లేదో ఫ్యూచర్లో కాబట్టి అని చెప్పి చిన్నపిల్లల్ని చంపి వాడు తెచ్చాట. ఎంత దారుణం చూడండి. అంటే లేదు, ఒకడికి నిజంగా చాలా కష్టాలు అనుకుంటున్నాడు, వీడు కంపు చేసుకుంది ఇదే, ఆత్మహత్య చేసుకున్నాడు, ఎక్కడికి తప్పించుకోలేడు అని చెప్పారు. మళ్ళా వాడు ఏదైతే తప్పించుకుందామని దాని నుంచి దూరం అయ్యాడో అవి ఇంకా అనుభవించాల్సి వస్తుంది ఆ టెస్ట్ పాస్ అయ్యేదాకా. 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడిని ఎక్కడైనా ఇంటర్మీడియట్లో చేర్చుకుంటారా? మీ రాష్ట్రంలో చేర్చుకునేమో మా రాష్ట్రంలో చేర్చుకుంటారని ఎక్కడన్నా అంటారా? అయితే మా దేశంలో అయితే రెండు చేర్చేసుకుంటామని ఎక్కడైనా అంటాడా? ఎక్కడా ఉండదు. వాడు పాస్ అయితేనే నా నెక్స్ట్ దానికి. అలాగే జీవితంలో మనకు వచ్చే సన్నివేశాలన్నీ కూడా అవన్నీ కూడా మనం దానికి తగ్గ వాతావరణంలో ఉన్నాం. నాకు ఇంట్లో బాగాలేదండి పరిస్థితి, ఇంట్లో భార్యకి ఆధ్యాత్మికత అంటే ఇంట్రెస్ట్ లేదు, విడాకులు ఇద్దాం అనుకుంటున్నా, ఏమీ కుదరవు. నువ్వు విడాకులు ఇచ్చినా ఏం చేసినా ఇంకో ఆకులు పట్టుకున్నా ఏ పెళ్లి చేసుకున్నా మళ్ళీ ఇంకో రూపంలో మళ్ళీ అవే వస్తాయి సన్నివేశాలు. ఎందుకని? నువ్వు ఆ సన్నివేశాలకి డిజర్వ్డ్, అక్కడ నువ్వు క్వాలిఫై కావాల్సి ఉంది. కాబట్టి ఆ వాతావరణంలో ఉన్నావు. అది ఇల్లు కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఒక్కోడికి
ఎక్కడ ఉన్నావో ఆ సిచ్యుయేషన్ అది నీకు విద్యాలయం అని చెప్పారు. నువ్వు ఒక విద్యాలయంలో డిఫరెంట్ తరగతులు ఉంటాయి కదా, 1వ తరగతి 2వ తరగతి, నువ్వు ఏ తరగతి చెందిన వాడివో ఆ తరగతిలో ఉన్నావు. బయట నువ్వు ఇంకోటి చూడొచ్చు, వాడు మంచి తరగతిలో ఉన్నాడండి అంటే వాడు పాస్ అయ్యి ముందుకు వెళ్ళాడని అర్థం, అంతకంటే ఏం లేదు. నువ్వు కూడా పాస్ కావాల్సి ఉంది. మాస్టర్ గారు అంటారు, నాకే కనుక మంచి వాతావరణం అనుకూలమైంది ఉందంటే వాతము ఆవరణం ఏమీ లేదు అన్నారు. నువ్వు ఎక్కడ తగి ఉన్నావో అక్కడ పెట్టాడు పరమాత్మ, గుర్తుపెట్టుకో. అక్కడి నుంచి నువ్వు మొదలుపెట్టి అలాంటి అప్పుడు వాళ్ళలో తప్పులు చూడటం కాకుండా, అంటే వాళ్ళు ఇలా నాతో ఎందుకు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు అంటే నువ్వు ప్రవర్తించావు కాబట్టే అన్నాడు. ఒక్కోసారి తల్లిదండ్రులు నరకం చూపెడుతూ ఉంటారు బిడ్డలకి, అసలు వీళ్ళ బిడ్డలైనా వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులైనా అన్నట్టుగా ఉంటారు. మాస్టర్ గారు క్వశ్చన్ ఆన్సర్స్ ఈ మధ్య ఇస్తున్న వాటిల్లో వచ్చింది. ఆయన చెప్పారు, పూర్వజన్మలో వీళ్ళు అలా కర్కశంగా బిహేవ్ చేస్తూ ఉన్నవాళ్ళు ఇప్పుడు అలా పిల్లలుగా పుడతారట. ఎక్కడ కర్మ సిద్ధాంతం ఎక్కడికి పోదు, వడ్డీతో సహా ఉంటుందన్నారు మాస్టర్ గారు. బ్లావెట్స్కి మా చెప్పిందని చెప్పారు, యాక్షన్కి రియాక్షన్ సేమ్ అండ్ ఆపోజిట్ కాదు, వడ్డీతో సహా ఉంటుంది, అలా సగమే కరెక్ట్, న్యూటన్ సరళ అని చెప్పారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి ఏమి ఉండదు. కాబట్టి ఏం జరుగుతుంది, ఎప్పుడో వీడి మాట కొడుకు వెళ్ళలేదనో నిర్లక్ష్యం చేశాడనో ఎక్కడో ఉన్నట్టుండి ఒక్కసారిగా హర్ట్ అవుతాడు, గుండె పట్టుకుంటాడు, ఆ రిడాకులు వస్తాయి. లేదా ఆఫీస్లో ఉన్నాడనో ఇంకోటో ఏదో రకంగా. అంటే ఈ ఎందుకు ఇవ్వబడిందో అది మర్చిపోయి ఆ ఎదుట వ్యక్తులుగా ఎప్పుడైతే మనం చుట్టం మొదలు పెట్టామో అప్పుడు అన్ని రకాలైనటువంటి మనకు ఇంప్రెషన్స్ క్రియేట్ అవుతాయి వాళ్ళ మీద. అప్పుడు దాని తగ్గట్టుగానే మనం బిహేవ్ చేయటం ఉంటుంది, దాంతో మనశ్శాంతి లేని జీవితం ఉంటుంది. గుండె నొప్పులు, హార్ట్ అటాకులు, బీపీలు, షుగర్లు, అది తినకూడదు ఇది తినకూడదు, వాడేమో ఆశగా దాని వైపు చూస్తూ ఉంటాడు, అనుభవించడానికి లేదు, తింటే పోతాడు, చేతులు వణుకుతూ ఉంటాయి, నడవలేరు హాయిగా. అంటే మనకు తెలియక ఏమనుకుంటాం, వాళ్ళ వల్ల వచ్చినాయి నాకు ఈ రోగాలు, వీళ్ళ వల్ల వచ్చినాయి. ఏమీ రాలేదు, నువ్వు చేసుకున్న దాన్ని బట్టే వచ్చినాయి. ఒకవేళ వాళ్ళు ఇలా ప్రవర్తించారంటే నువ్వు వాళ్ళ ఎడలు అలా ప్రవర్తించావని అర్థం. ఈ జన్మలో కాదు, కిందటి జన్మలైనా కావచ్చు. మాస్టర్ గారు అంటారు, ఎవరైనా మనల్ని తిడితే మనం కూడా ఒకప్పుడు అలా తిట్టుంటానని గుర్తు తెచ్చుకో అన్నారు. ఎవరో నిన్ను బాగా టీచ్ చేస్తున్నారు, ఏడిపిస్తున్నారు, మనం కూడా ఒకప్పుడు ఇలా టీచ్ చేసిన వాళ్ళం అయి ఉంటాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. నువ్వు మాత్రం సంబంధం పెట్టుకోవాల్సింది వాడిలో ఉన్న అంతర్యామితో తప్ప వాళ్ళలో ఉండే వీటితో కాదు. అది భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, బిడ్డలవ్వచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఎవరు ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నా అది మనకు సంబంధించినది కాదు. దాన్ని బట్టి మనం సంబంధించి ప్రవర్తించకూడదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్స్, వాళ్ళు ఎలా బిహేవ్ చేశారో అంతకంతకు చెబుతా నేను కూడా అన్నావుట అంటే అయిపోయావని అర్థం. అది కాదు, దానికి తగ్గట్టుగా నువ్వు కూడా బిహేవ్ చేసిన తేడా ఏముంది ఇంకా. అందుకని మనం ఎట్లా ఉండాలి ఇతరులతో అంటే ఒక్కటే, నువ్వు సంబంధం. అందుకే మాస్టర్ గారు ఎప్పుడు చెబుతారు, జీసస్ క్రైస్ట్ ఇప్పుడు మాట, నీ మంచి వద్దు నీ చెడు వద్దు, నువ్వు కావాలన్నట్టు ఆయన. అంటే అర్థం నీలో ఉన్నది నాలో ఉన్నది ఎవడో వాడితో మన సంబంధం. అది ఎప్పుడైతే ఉంటుందో ఈ ఏడుపులన్నీ ఉండవు. అంటే ఏంటి, కంపారిజన్స్ ఉండవు. వాడికి ఇలా వచ్చింది, వీడికి ఇలా వచ్చింది. అందుకే మాస్టర్ గారు చెప్పారు, ఎవరైనా కనుక చాలా ఆనందంగా చక్కగా లైఫ్లో కలిసి వచ్చి వాళ్ళకి బిడ్డలు ఎక్కువ వచ్చి ఆ కుటుంబంలో వాళ్ళు హ్యాపీగా ఉంటే బాగా నువ్వు కూడా సంతోషించు అన్నారు. నేను ఎందుకు సంతోషించాలండి, ఇంకా ఏడవాలి కానీ నా బిడ్డలు అలా రాలేదని చెప్పి అని చెప్పలే. సంతోషించు, వాడు పూర్వం ఎంత మంచి పుణ్యం చేసుకుంటే ఇంత హాయిగా ఉన్నాడో కదా అంటూ వాడి యొక్క దాన్ని సంతోషించు అన్నారు. మనకు పతంజలిలోనే మొదటి భాగంలోనే వస్తుంది ఒక సూత్రంలో, ఆయన మనం కరెక్ట్గా రాంగ్ కనెక్షన్స్ పెట్టుకుంటాము, కానీ పెట్టుకోవాల్సింది ఏమిటి, ఎట్లా లింక్ చేసుకోవాలి ఎదుటి వాళ్ళతో. ఇప్పుడు మనం కరెంట్ కనెక్షన్స్లో ఆ ప్లగ్లో ఒకదాని బదులు ఇంకోటి పెట్టామనుకోండి ఏమవుతుంది, పేలిపోతాయి. అట్లాగే మనం ఎదుటి వాటితో కనెక్షన్స్ ఎలా పెట్టుకుంటున్నాం దాన్ని బట్టి పేలటం ఎవరికి, మనకి పేలేది, వాళ్ళకి కాదు పేలేది, మనకి పేలేది. ఇప్పుడు అవతల వాడి మీద ఈర్ష్యపడుతూ పిసుక్కుంటూ ఉంటే బాధపడుతోంది మనమా వాడా? వాడిని ద్వేషిస్తూ ఉండటం వల్ల లాభమా నష్టమా మనం పొందుతోంది? ఆ ద్వేషించడం వల్ల నాకేమైపోయినా పర్లేదు, ద్వేషించకుండా ఎట్లా ఉంటాను అని అంటారు అని చెప్పారు మాస్టర్ గారు. ఇంతకంటే దయనీయ పరిస్థితి ఉందా అన్నారు. కాబట్టి ఆ రోగాలు ఇవన్నీ వస్తే ఆ బాధలన్నీ అనుభవించాల్సి వస్తుంది, దీన్నే నరకము అన్నారు. అందుకే తర్వాత ఈ పద్యంలో వస్తుంది, అక్కడ చెప్పుకుంటాం. ఇలా అవతల వాళ్ళ మీద మనకు ఇంప్రెషన్స్ క్రియేట్ అవుతాయి, దాన్ని బట్టిగా మనం కోపతాపాలు అవన్నీ వాళ్ళని చూడగానే మనకు ఒక్కసారిగా మండటం, వాళ్ళ ఎదురుకు చేసినవన్నీ కూడా గుర్తుకు రావటం. ఇంకా దారుణం ఏంటి, వీళ్ళ ఎడలు అలా ప్రవర్తించిన వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళని ఇంకా స్మరిస్తూ ఉంటారు.
వాళ్ళు అప్పుడు నన్ను ఇలా చేశారు తెలుసా, మా అత్తగారు లేదా మా మామగారు ఎట్ట చేశారనుకుంటున్నారు, వాళ్ళు పోయి 25 ఏళ్ళు అయి ఉంటుంది. అంటే దానివల్ల పోయిన వాడికి వచ్చింది ఏముంది, వాడు ఏం చేసుకుంటాడు, వాడు తర్వాత ఎలాగ అనుభవిస్తాడు, అది వేరే. కానీ నువ్వు ఇంకా యాడ్ చేసుకుంటూ ఉన్నావు. దీనివల్ల నువ్వు ఆనందంగా లేవు కదా. మాస్టర్ గారు చెబుతారు, ఎప్పుడో జరిగిన దుఃఖ సన్నివేశం గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఏడుస్తుంటాట. అది అయిపోయింది, ఇప్పుడు ఎలాగైతే మారేది కాదు ఆ సన్నివేశం. నేను ఎవరో అనవసరంగా అవమానించారు, ఏదో బాధ పెట్టారు, ఏవైనా చేసి ఉండొచ్చు. దాన్ని ఇప్పుడు స్మరించటం వల్ల నీకు వచ్చేది ఏమిటి, ఎందుకు ఏడవటము, దాన్ని నరకము అన్నారు. నరకం తప్పించుకోవటం ఏం లేదు. ఇప్పుడు నువ్వు దాన్ని మార్చగలవా, ఇంక మరి అలాంటప్పుడు ఎందుకు కూర్చొని ఏడవటం లేదు. ఒకళ్ళ బిహేవియర్ ఘోరంగా ఉంటుంది ఎప్పుడు, మామగారితో ఇంకోటిదో ఎవరో మన ఇంట్లో ఉండే వాళ్ళలోనే ఒకళ్ళదే ఘోరంగా ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు చూడండి, నువ్వు ఎన్నిసార్లైనా వాళ్ళు ఎలాగో మారు, నువ్వేం మార్చలేవు. నువ్వు నిన్నే మార్చుకునేటప్పుడు వాళ్ళు నువ్వేం మారుస్తావు, ఎవరెవరిని మార్చలేరు. కాబట్టి వాళ్ళు అంతే, కాబట్టి వాళ్ళు ఎట్లాగో అట్లా ఉంటారు, మనకెందుకు దాంతో మనకు ఆ రకంగా అనుకుంటే సింపుల్గా అయిపోతుంది. అలా అనుకోలేము. కాబట్టి ఏంది, ఏడుస్తూనే ఉంటాం. దాన్ని నరకము అన్నారు, దుఃఖం అన్నారు. కాబట్టి అలా పాస్ట్లో తెలుసుకొని ఇది చేయటము, లేకపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ఏడవటం, ఈ రెండు చేస్తూ ఉండటం వల్ల ప్రజెంట్ టెన్స్ని కాల్చుకుంటూ ఉంటాం. ప్రజెంట్ టెన్స్లో ఏం జీవించాలో, ఇప్పుడు నిజంగా హ్యాపీగా ఉన్న ఆ సన్నివేశాలు ఎలా ఉన్నో దానిలో ఉండకుండా వీటిల్లోకి వెళ్ళిపోవటం, దాన్ని నరకం అంటారు. కొత్తగా నరకం అంటే ఇంకేదో అని కాదు. అయితే దేహం వదిలిన తర్వాత కూడా అనుభవించే ఉన్నాయన్నారు మాస్టర్ గారు. దేహం వదిలిన తర్వాత కూడా అనుభవిస్తారు, కాకపోతే అక్కడ టైం స్కేల్ వేరు, అక్కడ అనుభవించే విధానం వేరు. కానీ అనుభవించడం మాత్రం పోదు. అక్కడ కూడా వీడికి తీవ్రంగా ఏవైతే ఇంప్రెషన్స్ ఉన్నాయో వీటి తాలూకు ఉన్నటువంటి అన్నీ కూడా అనుభవించడం ఉంటుంది. అక్కడ కూడా తమాషగా చెప్పారు, పోయిన తర్వాత కాసేపటి దాకా వీడికి పోయిందని తెలియట కొంతమందికి. కాబట్టి కొంతమంది అంతకుముందు పోయిన వాళ్ళు వీడికి కనపడుతున్నారే, పోయిన వాళ్ళంతా కనపడుతున్నారే అనుకుంటారట. వీడు కూడా అసోసియేషన్లో చేరడానికి ఇంకా అర్థం కాదట. వాడు నెమ్మదిగా వీడికి అర్థమయ్యేటి చేస్తారట. ఎందుకంటే వాళ్ళ దానిలో కొంత ఎక్స్పీరియన్స్ పండున్నారు కాబట్టి, అరే బాబు నువ్వేం కనబడటం కాదు, నువ్వే మా దగ్గరికి వచ్చావు అని మాస్టర్ గారు చాలా తమాషగా చెప్పారు. అది సరే. ఇంతకీ ఈ దేహంలో ఉండంగా ఏం జరుగుతుంది, క్రమంగా ఇవన్నీ వచ్చి ఈ విధముగా యమలోక ద్వారా సమీపమున దాటరాని కష్టముల నదిలో ఈదవలసి వచ్చును. మనకేం చెబుతారు, వైతరణి నది ఉంది, చివు నెత్తురుతో ఉంటాయని చెబుతుంటారు. వైతరణి నది అంటే ఇంప్రెషన్స్ అని, చివు నెత్తురు అంటే వాళ్ళ మీద మనకు ఉండే భావాలు, మండే భావాలు, కోపతాపాలు, అది వైతరణి అంటే అని మాస్టర్ గారు చెప్పారు. కాబట్టి అది దాటాల్సింది మనం. వైతరణి నది దాటడం అంటే అర్థం ఎక్కడో పోయిన తర్వాత ఏదో ఉంటుంది, దాన్ని దాటాలంటే ఇక్కడ కొడుకు పుడితే దాట, నరకం పున్నా నరకం దాటిస్తాట. వాటి సింబాలిజం పెద్దలు చెప్పింది పోయి ఊరికిన అవి మాత్రం మిగిలినాయి. అందువల్ల మనకు వాళ్ళ మీద వీళ్ళ మీద ఏర్పడుతున్న ఇంప్రెషన్స్ అనేటువంటివి పోగొట్టుకోవడం, అది చేయవలసింది. పతంజలి నిండా మనకు చెప్పిందంతా కూడా ఆ చిత్తవృత్తులు, అవి పోగొట్టుకోవడం అనేదే చెప్పారు. దానికే వాళ్ళు నిత్యము అనుక్షణం స్కౌట్స్ లాగా 2 పనిచేస్తూ ఉంటారట మనలో. వాళ్ళని అశ్వనీ దేవతలు అంటారు. వాళ్ళ పని ఏమిటంటే మనకు ఏర్పడ్డ ఇంప్రెషన్స్ పోగొట్టడానికి పాపం ట్రై చేస్తూ ఉంటారు. చూడండి, పరమాత్మ ఎంతటి దయామయుడంటే, మన దీనస్థితి ఆయనకి తెలుసు, మన వీక్నెస్లు తెలుసు. అందుకని మనలో ఉండేటువంటి ఆ ఇంప్రెషన్స్ మనం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయకపోయినా రోజు ప్రతినిత్యం, అంటే నిన్న రాత్రి మనం పడుకున్నాం కదా, ఇవాళ ఉదయం లేచే లోపల వాళ్ళు చేసే పని ఏంటంటే మనల్ని నిద్రపుచ్చి మనస్సు అనేది పనిచేయకున్నట్టుగా చేసి, ఆ మనస్సుకి కదా ఇంప్రెషన్స్ అంటుకుంది, గుడ్డకి బాగా మరకలు అంటుకుంటే ఎలా బాగా జాడించి ఉతికి శుభ్రం చేసి వదిలించాలని చూస్తారో అట్లా మన మనస్సుని వాళ్ళు ఉతికి ఆరేస్తారట రాత్రి. ప్రతి వాళ్ళది కూడా వాళ్ళ పని అదేట. డివైన్ హీలర్స్ అన్నారు అందుకే వాళ్ళని. చేసేటప్పటికి ఏమవుతుందట, మనకి ఇంప్రెషన్స్ ఉంటాయి వాళ్ళ మీద వీళ్ళ మీద. కొంతమందితో మాట్లాడటం మానేస్తూ ఉన్నటువంటి కోపతాపాలు రకరకాలుగా ఉంటాం. అవన్నీ వాళ్ళు వదిలించడానికి మొదలు పెడతారట. తెల్లారేటప్పటికి ఒక 100 మురికి మచ్చలు ఉన్నాయనుకోండి, వాటిల్లో ఒక 25 ఎన్నో వదులుతాయిట. అదేంటండి పాపం వాళ్ళు ఎఫిషియెంట్ కాదా, బాగా ఉతకలేరా అంటే, మనం బాగా ఎఫిషియెంట్ అన్నారు మాస్టర్ గారు అక్కడ. అంటే బాగా మంచి గట్టి మరకలు చేసుకొని వెళ్ళాంట. వాళ్ళు అంత ప్రయత్నం చేసినా కూడా ఏవో కొన్ని వదిలిచ్చారట. సరే మర్రోజు కూడా రోజు చేస్తారు కదండి, మర్రోజు చేయొచ్చు కదండి. ఈ లోపల తెల్లారి రాత్రి లోపల వీడు ఇంకో 150 మరకలు చేసుకొని వస్తాడు. అంటే వాళ్ళు 10 అడుగులు ముందుకే ఇస్తే 50 అడుగులు వెనక్కి వెళ్తూ ఉంటాయంట రోజు. అంతులేని కథ ఇది. ఏ రోజుకి ఆ రోజు ఇంప్రెషన్స్. అందుకనే
మనం రోజు చదువుకునేటువంటి మనం పూజలో అక్కడ చదువుకుంటే యదన్నా ఆత్ కృతే పాపం తదన్నా ఆత్ ప్రతిముచ్యతే, యద్రాత్రి ఆత్ కృతే పాపం తద్రాత్రి ఆత్ ప్రతిముచ్యతే అని అది మనం చెప్పుకుంటుండగా ఎందుకు పగలు చేసిన పాపం అంతా రాత్రి చేసిన పాపం అంతా పగలకి ముచ్చితే ఇది ఎవరు చేస్తారు? అది మాస్టర్ గారు మనకు చెప్పింది. ఈ దేవతలే వాళ్ళలో మనల్ని పనిచేస్తూ మన మీద ఉన్నటువంటి దీంతో ఫోన్లో పిచ్చి వేసాలు కొంతైనా పోతుందని వాళ్ళు మనం పనిచేస్తూ రాత్రి దాకా మనం చేసిన వాటిని రాత్రి మనం నిద్రపోతున్నప్పుడు తెల్లారేపటికి రాత్రి కూడా మరి అదే కాదు, రాత్రి ఆత్కుడితే పాపం, రాత్రి కూడా పాపం చేస్తారు. అదేమిటండి మరి పగలు చేసిన పాపం నిద్రపోతున్నప్పుడు ఎలా చేస్తారు? నిద్రపోతున్నప్పుడు మన మనస్సే పనిచేస్తుంది కదా. అందుకని ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే నిద్రపోతున్నప్పుడు కూడా ఈ మనసుతోనే అవన్నీ చేస్తూ ఉంటే మళ్ళీ అవి కూడా వదలగొడతారు పాపం. వాళ్ళంతా పని చేస్తూ ఉంటారు మనలో. ఇంతమందికి 1 కోట్ల మందికి ఇద్దరు అశ్విని దేవతలు ట్విన్స్. ఆ ఇద్దరికి వాళ్ళ పాపం ఇది చేస్తూనే ఉంటారు. అంత మాస్ స్కేల్లో వాళ్ళు క్లీనర్స్ అనమాట, మాస్ క్లీనర్, ఊహకి అందరినటువంటి వాళ్ళు. అందుకని రోజు మనం చదువుకుంటుంటాం రాత్రి చేసిన పాపం పొద్దున పోతుంది, పొద్దున చేసిన పాపం రాత్రి అలా పోతుందంటే అయితే హాయిగా చేసుకోవచ్చు అని మనం అంతకంటే వాళ్ళకంటే స్ట్రాంగ్ అయిపోతాం మనం. ఎలా అంటే వారంలో ఉన్న పాపం అంతా ఆ వారం వెళ్ళి అక్కడ భగవంతుడు చెప్పేసి ఆయన పదాలు వెళ్ళిపడేస్తే మళ్ళీ మర్నాడు నుంచి హాయిగా మనం చేద్దాం ఒక పనులను చేసేయచ్చు. మళ్ళీ వారానికి మళ్ళీ ఫినిష్, వారానికి ఒకసారి. ఏదైతే ఏమి అంటే దాన్ని పొరపాటైనటువంటి అర్థం చేసుకుంటే అలా ఉంటుందన్నమాట. ఇంకా ఏంటి వాళ్ళట పాపం అలా వదిలిస్తారట. అలా కొన్నాళ్ళేటప్పటికి ఏమవుతుంటే కొన్ని మొండి మరకలు కూడా వాళ్ళు వదిలించగలుగుతారట 10 రోజులకు. ఈ 10 రోజుల్లో ఒక మరక వదిలించారు అనుకోండి, వీళ్ళకి ఎవరితోనో మండి మాట్లాడటం మానేశారు. 10 రోజుల తర్వాత మాట్లాడటం మొదలెడతారట. మళ్ళీ ఎందుకు మాట్లాడారు? వీడు గొప్పతనం కాదు, వాళ్ళు ఆ మరక వదిలిచ్చారు కాబట్టి మళ్ళీ ముద్దుముడుచుకోవటం వారికి అసలు మాట్లాడటం మొదలవుతుందట. అయితే ఇట్లా ఇంప్రెషన్స్ క్రియేట్ చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో దాన్నే వైతరణి అన్నారు. దీన్ని దాటడం అంటే అర్థం ఇలాంటి ఇంప్రెషన్లు క్రియేట్ చేసుకోకుండా. ఇంప్రెషన్స్ లేకుండా ఎప్పుడు ఉంటుంది? ఇందా ఉదయం చెప్పారు కదా, ఎప్పుడైతే పర్సన్స్ని చూస్తామో ఇంప్రెషన్స్ ఉంటాయి, పరమాత్మను చూస్తామో ఇంప్రెషన్స్ ఉండవు అప్పుడు. కాబట్టి ఎవరిని చూసినా పరమాత్మ అనే భావం అదే మాత్రం, ఆ కనెక్షనే మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో, రాంగ్ కనెక్షన్ కాకుండా, అప్పుడు ఏ రకమైనటువంటివి ఉండవు. అందుకే మాస్టర్ గారు మాట చెబుతారు, ఎప్పుడైనా సరే నీలో ఏ రకమైనటువంటి నెగటివ్వి కనుక ఏది చెలరేగినా దానికి కారణం నీ గ్యాస్ సిలిండర్లో గ్యాస్ తనాయించి ఉందని గుర్తుపెట్టుకోవడానికి సంబంధించింది. వాడు జస్ట్ అక్కడ అగ్గిపుల్ల వెలిగించాడంతే. మండిందిట అంటే ఇక్కడ గ్యాస్ లేదనుకోండి సిలిండర్లో, వెలుగుతుందా? పుల్ల పెట్టి వెలిగిస్తే వెలగదు కదా. వాడు ఏదో మాట అనుకున్నా, నన్ను ఇంత మాట అంటాడని డ్యామ్ ఢూమని లేచాడంటే అర్థం ఏంటి? బ్రహ్మాండంగా గ్యాస్ తనాయించిందని అర్థం. ఎక్కడుంది? మనలో ఉంది, వాడు చేయటం వల్ల కాదు, మనలో ఉంది కాబట్టి అక్కడ నిప్పు రాజుకుంది. కాబట్టి ఈ సిలిండర్లు ఖాళీ చేసుకోవాలి. అవి ఖాళీ చేసుకోవాలని కూర్చుంటే మనం ఖాళీ అవుతాం అన్నారు. వాటి కోసం చూడకుండా పరమాత్మ వైపు ఎప్పుడైతే తిరుగుతామో అప్పుడు ఆటోమేటిక్గా ఇవి వదులుతాయి. అదే వాళ్ళు వదిలిద్దామన్న కొన్నింటి మనం అలా గట్టిగా పట్టుకుంటా అంట. వాడంతా చూసేదాకా నా పగ చల్లారదు అంటుంటాడు. అంటే అర్థం ఏమిటి అంటే ఆ లోపల వాళ్ళు తీద్దాం అనుకున్నా కూడా వీడు గట్టిగా పట్టుకొని లావదు. వాడు మాస్టర్ గారు అన్నారు, వాళ్ళకి చాలా ఇదేమిట్రా మనం వదిలిద్దామన్నా వీడు వదిలించుకోవడానికి ఇష్టపడట్లేదు అని ఇంత దైవని స్థితిలో ఉన్నాడేంటి వాళ్ళు జాలి పడుతూ ఉంటారు. అయితే వీటి నుంచి మనం ఇవి పోవాలి అని ప్రయత్నం చేస్తే మనం పోతాం. ఎందుకంటే నెగిటివ్స్ వాటిని ఎంతగా స్మరిస్తే వాటి బలం పెరుగుతుంది. వాటికి ఆహారం వేయకూడదు అన్నారు మాస్టర్ గారు. కాబట్టి పరమాత్మను స్మరిస్తూ ఉంటే మొత్తం దగ్ధమైపోతాయి ఇవి. ఇప్పుడు దగ్ధం కావాల్సింది అవేం చెబుతున్నారు ఇక్కడ చెబుతున్నారు చూడండి మాస్టర్ గారు. అందరి దుఃఖ పరంపరలతో జీవితము నిదవలసి వచ్చును కనుక నిప్పుల గుండము నీదుచున్నట్లుండును. అంతేగా ఒళ్ళు మండిపోతుందండి నాకు వాడిని చూస్తే అంటారు. నిప్పుల గుండంలో దూకడం అంటే అర్థం అది. ఈ స్థితినే వైతరణి అందురు. పరిస్థితుల యందును వ్యక్తుల యందును గల అంతర్యామిని మరచి ఈ సంబంధములు పెంచుకున్న వాడు వైతరణి అందరి అగ్నులచే దగ్ధుడగుట తప్పదు. సో వచ్చిన సిచ్యువేషన్స్లో కానీ లైఫ్లో లేకపోతే ఆ మనుషుల్ని చూసినప్పుడు కానీ వాడిలో కూడా మనలోనూ అంతటా ఉన్నది పరమాత్మను ఎప్పుడైతే మరచి ఆ మిగతా సంబంధాలు ప్రవర్తనలు వాళ్ళు మన ఎడల చేసిన ప్రతీకారములు ఇవి మాత్రమే గుర్తుంచుకుని వాటిని ఇంకా వాటిలోనే మునిగి ఉన్నవాడు వైతరణి అనే అగ్నులో, అంటే అలాంటి ఇంప్రెషన్స్తో ఉన్నప్పుడు కొత్త కొత్తలాడటం, మండటం, బాధపడటం అనేటువంటిది జరుగుతుంది, తప్పదు అని చెబుతున్నారు 24వ దానిలో. నెక్స్ట్ 25. మొత్తుదురు గదల మంటల కెత్తుదు రడ్డంబు దేహమింతింతలుగా నొత్తుదు రసిపత్రికలను హత్తుదురు కృతాంత భటలు.
హరి విరహితులన్ వాళ్ళు ఏం చేస్తారో ఇంకా చెబుతున్నారు. ధ్యానమున దేవుణ్ణి తప్ప మిగిలిన వారిని నిలిపిన వారిని యమభటులు గదలతో మొత్తుదురు. అంటే దేవుణ్ణి కాకుండా మిగతా స్థితిలో ఎవరైతే ఉంటారో, భగవంతుడిని అంతర్యామిని చూడటం అనేది మరిచి వ్యక్తుల్ని చూడటం అనే స్థితిలో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని యమభటులు గదలతో మొత్తుదురు. ఎత్తి మంటలలో బడవైతురు. దేహము కత్తులతో ముక్కలుగా నరుకుదురు. గదలతో మొత్తుట అనగా రోగములతో పోట్లు మొదలుగునవి కలిగించుట. బాగా పోటుగా ఉందండి లోపల అంటే అర్థం ఏంటి? గదలతో మొత్తటంట. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవట్లే, కడుపులో బాగా సూలండి, మంటండి, నొప్పండి. మంటలలో త్రోయుటనగా పుండ్లు మొదలుగునవి మండుచుండుట. దేహానికి పుండ్లు ఏర్పడవి మండుతూ ఉంటాయిట. కత్తులతో నరుకుటైనగా శస్త్రచికిత్సలు మొన్నగునవి. మొదటి ఆపరేషన్ ఫెయిల్ అన్నారండి, రెండో ఇప్పుడు 3 చేశారండి, కానీ ఇంకా తగ్గలేదండి అంటే అక్కడ వాడు కత్తులతో పొడుస్తున్నారని అర్థం. యమభటులు అంటే దీన్ని ఇంకా వివరణ మాస్టర్ గారు ఇంకా ఇస్తున్నారు ఇక్కడ తాత్పర్య రహస్య ప్రకాశంలో. ఇంకనూ పరిస్థితులకు లొంగి చేయకూడని పనులు అనేకము చేయును, దాని వలన శిక్షలు అనుభవింపవలసి వచ్చును. అంటే పరిస్థితులు లొంగి వీడేం చేస్తాడట? చేయకూడని పనులు చాలా చేస్తాడట. దాంతో ఏం జరుగుతుంది? అనేక శిక్షలు అనుభవించవలసి వస్తాయట. ఈ శిక్షించు వారి రూపమున యమదూతలు గదలతో మొత్తుదురు. రోగముల రూపమున దేహమున మంటలు మండింతురు. శస్త్రచికిత్స రూపమున ముక్కలు ముక్కలుగా కోయుదురు. వీరందరూ కృతాంతుని భటులు. కృతాంతుడనగా జీవులు చేసుకున్న కర్మలకు ఫలితముల రూపమున దర్శనమిచ్చునట్టి యముడు. అంటే మనకు ఒక బాధ వచ్చి నేను అనుభవిస్తున్నామంటే మనం చేసుకున్న కర్మ వదిలిపోతోందని సంతోషించాలన్నారు. అంతేగా చేసుకుంది అనుభవించాలి. ఎలాగ అనుభవిస్తున్నాం? దీంతో వదిలిపోతుందన్నమాట. ఎప్పుడో చేసుకున్నాం, ఎలాగ అనుభవించాలి? వదిలిపోతుంది. కాకపోతే ఇక నుంచి ఇలాంటివి చేయకుండా జాగ్రత్త పడదాం. కృతాంతుడు అంటే వాటిని అంతం చేసేటువంటి వాడు అని. యముడనగా అధర్మము నుండి ధర్మ మార్గమునకు నియమించునట్టి నిర్మల ధర్మస్వరూపుడు. ఇదేందండి? నిర్మల ధర్మస్వరూపుడు అంటారు యముడిని పట్టుకొని. ఇంత పని చేస్తుంటే ఆయన మహానుభావుడు అంటారు ఏంటండి? మరి సినిమాల్లో వాటిలో మాస్టర్ గారు చెబుతారు, దున్నపోతు వాహనం భీకరంగా మిడిగుట్లు వేసుకొని ఉంటాడు. అది ఎవరికి అంటేట మామూలుగా ఘోరంగా ప్రవర్తించే వాళ్ళకి అట్లకే కనబడతాట యమధర్మరాజు. మాస్టర్ గారు మనకు కాశీఖండంలోనే శివశర్మ అని ఆయన కథ చెప్పారు. శివశర్మని ఒక మహనీయుడు దేహత్యాగం చేశాడట. ఆయన పట్టుకు వెళుతూ ఉన్నారట దేవదూతలు వచ్చి విమానంలో. వెళుతూ ఉంటే దూరంగా ఒక అద్భుతమైన ఆకారంలో నీలమేఘశ్యాముడు కనబడ్డాట. ఎవరండి నీలమేఘశ్యాముడు? ఎవరి మహనీయుడు? మహా తేజస్తో చాలా అందంగా చాలా ప్రసన్నంగా కనబడుతున్నారు, ఎవరిని అడిగారట. అడిగితే యమధర్మరాజు అని చెప్పారట. యమధర్మరాజా? అదేమిటండి యమధర్మరాజు అంటే బాగా మిడిగుడ్లు వేసుకొని కోర మీసాలు వేసుకొని గందరగోళంగా అంటే అట్లా కూడా కనబడతాడండి. మీరు పద్ధతిగా జీవించారు కాబట్టి మీకు వారు అలా కనబడుతున్నారు అంటే అర్థం మనం చక్కగా ప్రవర్తిస్తే యమధర్మరాజుకు అంతది మహనీయుడు ఇంకోడు లేడు, ఆయన చేసినంత మేలు ఎవడూ చేయట్లేదు అన్నారు. మాస్టర్ గారు కఠోపనిషత్తులో చెబుతారు, మనకెవరన్నా మేలు చేసేవాడు ఎవడన్నా ఉన్నాడంటే యమధర్మరాజు అని చెప్పారు. మనకు వెంటనే మేలు అంటారేంటండి? అసలు ఆ పేరు తలుచుకోవడమే దరిద్రం అనుకుంటే మళ్ళీ మేలు చేసేవాడు అంటారేమిటి? యమము అంటే ఏమిటి? యముడు అంటే యమము అని చెప్పారు. అంటే చక్కగా సెల్ఫ్ ప్రపోజల్, ఒక నియమాలు మనం పెట్టుకొని దానికి నిలబడి జీవించడం అనేటువంటి శక్తిని ప్రసాదించేటువంటి వాడు అని అర్థం. అందువల్ల ఎవడు సాధన చేయాలన్నా మొట్టమొదటి అష్టాంగ యోగ సాధనలో కూడా మొట్టమొదటి యమము అన్నారు. కాబట్టి ఇది మనం చేద్దాం అని ఒకటి అనుకొని ఉండగలగటం కావాల్సిన శక్తిని ప్రసాదించేది ఆయన. ఆయన అనుగ్రహం లేకుండా అసలు మనం సాధనే మొదలుపెట్టలేము. ఎవడు మొదలుపెట్టినా రెడీగా ఉంటాడు అనుగ్రహించడానికి. అప్పుడు ఆయన ఎలా కనపడతాడు? నీలమేఘశ్యాముడు రాముడిలాగా కృష్ణుడిలాగా కనపడ్డాడు శివశర్మ గారికి. అలా కాకుండా ఇంకో రకంగా ఉంటే వాడికి ఎట్లా కనపడాలో అలా కనపడతాడట, వాడికి తగ్గట్టుగా కనపడతాడు. ఇంకా ఇక్కడ చెబుతున్నారు, అధర్మము నుండి ధర్మ మార్గమునకు నియమించునట్టి. మనకి భాగవత ప్రకాశంలో మాస్టర్ గారు 13వ భాగంలో వస్తుంది. అక్కడ మనకి అది పంచమస్కంధం. ఆ పంచమస్కంధంలో మనకి వర్ణనలో యమలోక వర్ణన, యమ నరక బాధలు అవన్నీ కూడా వర్ణన ఇస్తారు. ఇచ్చి భాగవతం అంటే భక్తుల గురించి చెప్పేది, భగవంతుడి గురించి చెప్పేది. ఇందులో యముడు గురించిన స్వరూపము, ఆ యమలోకము, ఆ వర్ణనలు, అక్కడ పడే బాధలు ఇవన్నీ ఎందుకు చెబుతున్నట్టు? ఈ గ్రంథం ముఖ్య ఉద్దేశం ఏమిటి? భాగవతంది
ఆ పర్పస్కి సంబంధం లేకుండా మధ్యలో అవన్నీ ఎందుకు చెప్పటము అంటే, కష్టాలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందట, ఈ నరక బాధను అనుభవిస్తూ ఉన్నప్పుడు వాడు అప్పుడే భగవంతుడి వైపు తిరుగుతాడట. ఇవన్నీ ఎందుకు ఇవ్వబడుతూ ఉంటాయి? మనం చేసుకున్నవే, కానీ అవి ఇవ్వటం వల్ల అనుభవించి ఏదో ఒక రోజున వాడు అబ్బా అని చెప్పి దీనిలోంచి బయటపడదాం, ఇది కాదు అని చెప్పి భగవంతుడి వైపుకి మరలటం అనేటువంటి దానికి హెల్ప్ చేసేటువంటిది ఎవరు అంటే యమధర్మరాజే. కాబట్టే అలా భగవంతుడి వైపు ఉన్ముఖంగా ఆయన వైపుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడేదే. కాబట్టి ఇక్కడ యమలోక వర్ణన ఇవ్వబడింది అని మాస్టర్ గారి పీఠికలో ఇచ్చారు. అక్కడ ఆ 13వ భాగంలో ముందు మాటలో లాస్ట్ పేరాలో వస్తుంది ఎందుకు ఇక్కడ యమలోక వర్ణన చేయడం జరిగింది భాగవతంలో అనేది ఇచ్చి. కాబట్టేగా మనం కష్టాలు వచ్చినప్పుడు అప్పుడే కదా, మామూలప్పుడు అంతా బాగున్నప్పుడు మన ప్రజ్ఞ అనుకుంటాం. ఏదైనా తేడా వచ్చినప్పుడు దేవుడా మమ్మల్ని రక్షించు, ఇంత పరీక్ష అయితే ఎట్లా అని ఏదో ఆయనే కొత్తగా మనం క్రియేట్ చేసినట్టుగా అనుకుంటాం. కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడే ఆయన్ని స్మరిస్తాం. కాబట్టే కుంతీదేవి ఏమని అడిగింది పరమాత్మని, నాకు ఎప్పుడు కష్టాలే ఇస్తూ ఉండు నాయన అందట. ఎందుకంటే ఎప్పుడూ కష్టాల్లో ఉన్నప్పుడే నేను స్మరిస్తూ ఉన్నాం, నీ స్మరణ నాకు ముఖ్యం, కాబట్టి ఈ కష్టాలని అనుగ్రహించదు. ఆవిడ కోరుకున్న వరం అదిట. పైగా ఆవిడ ఇంకా ఏమన్నది, నా బిడ్డల్ని చిన్నప్పటి నుంచి వచ్చిన కష్టాలన్నీ ఏకరువు పెట్టింది, వాళ్ళు ఏమేమి పడ్డారో అవన్నీ పెట్టి ఇన్ని కష్టాలు వచ్చినా వీటన్నిటి నుంచి వాడు బయటపడ్డారంటే నీ అనుగ్రహం కదా అంది. ఇక్కడ మాస్టర్ గారు అంటారు, ఆవిడ మహనీయురాలు కాబట్టి ఆవిడ దర్శనం అలా ఉంది, మామూలు వాళ్ళైతే నిన్ను నమ్ముకున్న మొత్తం లైఫ్ అంతా కష్టాలే కదయ్యా అంటే చూసే చూపు, యాటిట్యూడ్ భక్తుడికి ఎలా ఉంటుంది, మామూలు వాడు ఎలా ఉంటాడు. మాస్టర్ గారి సర్వీస్లోనే ఉన్నామండి, డిస్పెన్సరీ సర్వీస్ కూడా చేస్తూ ఉన్నాం, ఇంత చేస్తూ ఉన్నాం, మాకే ఈ రోగాలు రావాలా, ఎక్కడా లేదు దిక్కుమాలిన రోగాలు, లేకపోతే మాకే ఇట్లాంటి కుటుంబ సమస్యలు రావాలా అన్నావుట అంటే ఇదిగో ఈ ఉదాహరణ ఇదన్నమాట. ఎట్లా మనం ఉండాలి, ఎట్లా స్వీకరించగలగాలి, ఏది వచ్చినా అది భగవంతుడి యొక్క ప్రసాదంగా మనం స్వీకరించే స్థితిలో ఉన్నామా లేదా. పైగా వాడిని స్మరించడానికి ఇదైనప్పుడు ఇంతకంటే కావాల్సిందే ఉందని ఆవిడ కుంతీదేవి అనుకుందట. కాబట్టి భాగవతంలో మొట్టమొదటి ఎవరి గురించి తెలియజేశారు, నారద పూర్వజన్మ వృత్తాంతం తర్వాత కుంతీదేవి భక్తి యోగం గురించి చెప్పారు. ద్రౌపదీదేవి సుజనత్వం ప్రథమ స్కంధంలో వస్తుంది ఆవిడ గురించి. ఎందుకంటే ఆవిడ కష్టములుగా చూడలేదు, కష్టములు వచ్చినాయి కానీ వాటిని ఎందుకు దాటగలిగారు ఆవిడ అంటే ఆయన స్మరణలో ఉంది కాబట్టి. అలా ఉంది కాబట్టి ఆ బిడ్డలు కూడా అలా తయారయ్యారు. వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా వాళ్ళు కష్టాలని అనుభవించలే, కష్టాలు వచ్చినాయి, అనుభవించడం వేరు, రావటం వేరు. దేహానికి కష్టం వచ్చి ఉండొచ్చు, వాళ్ళు అడవుల పాలు అయి ఉండొచ్చు, వాళ్ళు కూర్చొని కురింగిపోయి కృషించి ఏడ్చి అట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం ఏం చేయలేదుగా. చాలా హ్యాపీగా అడవుల్లో మహర్షులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ దర్శించుకోవడం చేశారు వాళ్ళు. వీడు దర్శించుకోవడమే కాదు, రాముడి యొక్క వనవాసం కంటే నీ వనవాసం గొప్పది నాయన, రాముడిని తండ్రి వెళ్ళమంటే ఆయన ఆజ్ఞను అనుసరించి వెళ్ళాడు. కానీ ఇది మాయాజూదం, వ్యాలిడ్ కాదని అందరికీ తెలుసు, నీకు తెలుసు, అందరికీ తెలుసు, నువ్వు అసలు అడవికి రావాల్సిన అవసరం లేదు, కానీ వచ్చావు కాబట్టి నీ వనవాసం ఇంకా విశిష్టమైంది కాబట్టి నేనే నీ దగ్గరికి నిన్ను దర్శించడానికి వచ్చానని మార్కండేయ మహర్షి వచ్చాట. మాస్టర్ గారు మనకు భావతరస ప్రకాశంలో ఇచ్చారు దాని గురించి ఒక చోట. ఋషులు వీళ్ళని దర్శించిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఋషుల దగ్గరికి వెళ్ళారు, పరమ హ్యాపీగా ఉన్నారు. అందుకే సనసుజాతుడు నేను చెప్పుకున్న ధృతరాష్ట్రుడు మేం కదా మరి అధర్మమే గొప్పదని నేను అనుకుంటున్నా, ధర్మం ఓడిపోయింది అనుకుంటున్నా అంటే ఏడిసావు, అద్దంలో చూసుకో ఫేస్ తెలుస్తుంది అన్నాడు. ఎందుకంటే అనుక్షణం టెన్షన్ పడుతోంది, పోతామని దుఃఖపడుతోంది వీళ్ళు, వాడు కాదు. భారతం ఇప్పుడు మాస్టర్ గారు రోజు భారతం రోజు చదువుతున్నటువంటి దానిలో ఈ ఘట్టాలే వచ్చినాయి వనవాసంలో ఉన్న సమయంలో. అది అక్కడ ఆశ్చర్యం వేస్తుంది. ఉద్యోగ పర్వంలో వీళ్ళు మళ్ళీ రాయబారానికి కృష్ణుడు వెళ్ళటానికి ముందు ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం మామూలుగా ఇంప్రెషన్ ఎలా ఉంటుందంటే ధర్మరాజు అంటే మహనీయుడు కాబట్టి ఆయన ఓకే, కానీ మిగతా వాళ్ళంతా ఆవేశపరుడు, ముఖ్యంగా భీముడు అంతకుముందు ప్రతిజ్ఞలు కూడా చేశాడు, ఆవిడ వస్త్రాలని తీయటం ఆ ప్రయత్నం ద్రౌపది చేసినప్పుడు, కాబట్టి ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి మంచి కసితో ఉన్నాడు, ఇప్పుడు యుద్ధం చేద్దామా ఇవన్నీ అనుకుంటాం. కానీ రాయబారానికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు కృష్ణుడికి తో మాట్లాడతారు పాండవులు. దానిలో పెద్ద చాప్టర్ ఉంటుంది, భీముడు మాట్లాడతాడు. అసలు ఊహించండి, భీముడు చెప్పిన దానిలో సారాంశం ఏంటి చెప్పిందంటే, యుద్ధం ఎందుకు, అలాంటి ప్రయత్నాలు లేకుండా ఉండడానికి మార్గం ఏంటో చూడు, ఎందుకు అవన్నీ అంటే భయపడి కాదు, యుద్ధం ఆయనేగా తర్వాత మామూలుగా లేపాడా యుద్ధం వచ్చినప్పుడు. కౌరవులు నలుగురిని కూడా చంపింది ఒక భీముడే.
మిగతా వాళ్ళందరూ మిగతా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళని సంహరించారు, కానీ నూరుగురు మొత్తం భీముడి చేతిలోనే పోయారు. అంటే అంతటి భీముడు మనం మామూలుగా ఇంప్రెషన్లు బయట సినిమాలు చూసో ఇంకోటి ఏమనుకుంటున్నామో అలా కాదు ఆయన ప్రవర్తించేది. అంటే ఆ తల్లి ఎలాంటిదో దానికి తగ్గట్టుగా ఆ బిడ్డలు ఉన్నారు. వాళ్ళు కసితో ఇంప్రెషన్స్తో వాళ్ళు ఏం బిహేవ్ చేయలేదు. అందరూ చెప్పింది ఏమిటంటే యుద్ధం వద్దు, ఎందుకు, ముఖ్యంగా మనం ఎక్స్పెక్ట్ చేయం భీముడి దగ్గర నుంచి. అలాంటి భీముడు చెబితే అట్లా మాట్లాడతావేంటి, యుద్ధం చేయాలని నేను రెచ్చగొడతాడు కృష్ణుడు ఇంకా అలా కాదు, వాళ్ళు ఇలా చేశారు నువ్వు ఇలా అంటావేంటి అన్నట్టుగా ఈయన మాట్లాడతాడు. నెక్స్ట్ చాప్టర్ వస్తుంది వాళ్ళ. కానీ భీముడు మాత్రం ఎందుకు అనవసరం యుద్ధాలు, ఎందుకు, శాంతిగా చక్కగా దానికి పొరపాటున వాళ్ళు యుద్ధం అనే మాట అక్కడ అనకుండా చూడు, ఆ మాటలు చెప్పి పంపించాడు. 5 ఊళ్ళు ఇస్తే యాక్సెప్ట్ చేసేయమన్నాడు. ఒప్పుకో చాలు, అంతేగాని మరీ ఇదిగా ఉండవాకు. అది కృష్ణుడికి. ఎవరు భీముడు అంటే ఎలా చేయగలిగాడు, ఆ తల్లి అలాంటిది కాబట్టి బిడ్డలు అలా వచ్చారు. అంటే తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉండాలి, బిడ్డల్ని మనం కక్షలు కార్పణ్యాలకు తయారు చేస్తున్నావా, దాన్ని పెంచడం అనరు. పెంపకం అంటే మనకు ధ్రువుడి కథలో కూడా సవతి తల్లి తిట్టినప్పుడు వచ్చి వాడు ఏడుస్తూ అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికీ అప్పటికే ఆవిడకి ఆ మ్యాటర్ అంతా తెలిసిపోయి ఉంటుంది చెలికత్తల ద్వారా. వచ్చి నన్ను ఇంత మాటలందరూ అవన్నీ చెబుతూ ఉంటే ఆవిడ నీకు గురువు, నిన్ను విష్ణుమూర్తిని ధ్యానం చేయమని చెప్పింది కదా అంటుంది. అంత మాట అంతే, దాని అంత చూస్తే పదా బయలుదేరాలే. అప్పుడు వీధి రౌడీలాగా బజార్ రౌడీలాగా తయారవుతారు ఆ బిడ్డలు కూడా. కాబట్టి మనం ఇంప్రెషన్స్తో ఉండడమే కాకుండా అవి చూసుకొని మన బిడ్డలు కూడా అలాంటి పట్టుదలతో, అలాంటి అహంకారంతో, మదంతో, గర్వంతో తయారై అలా ప్రవర్తించేట్టుగా అవుతున్నారు హెడ్స్ట్రాంగ్గా. అంటే ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం పిల్లలు హెడ్స్ట్రాంగ్గా తయారవుతూ ఉంటారు. అంటే అర్థం ఏమిటి, చిన్నప్పటి నుంచి వాడు అలా ఉంటున్నట్టు అంటే దీనివల్ల ఇంట్లో పెద్దవాళ్ళని చూసి వీడు ఇలా తయారవుతున్నాడు. అంటే మనం ఇస్తున్న ఆస్తులు ఏమిటి అంటే మళ్ళీ వాళ్ళకి ఇవి, దీనివల్ల వాడు కూడా ఇంకా పతనం అవ్వడమే తప్ప ఉపయోగం లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి అగ్నుల్లో దగ్ధమవుతున్నటువంటి దానిలో మంటల్లో అలాంటి చోటు నుంచి మనల్ని మరలించేటువంటి వాడే యమధర్మరాజు. మనకి సహాయం చేసేవాడు ఎవడైనా ఉన్నట్ట అంటే ఆయనట. అంటే ఉదాహరణకి మృత్యువు రావడం కూడా ఏం జరుగుతుంది అంటే ఈ బాడీలో ఉండగా వీడు మారడుకున్నవాడిని వదిలిస్తాడట. కనీసం నెక్స్ట్ బర్త్ అన్నా ఇస్తే ఏదన్నా మంచి జన్మగా బుద్ధి పుట్టేమన్నా మళ్ళా బాగుపడే అవకాశం ఉంటుంది అని. ఎక్కడికి పోము, మాస్టర్ గారు చెబుతారు, అది నచికేతుడికి చెప్పారని చెప్పి టాప్ సీక్రెట్ ఎవరితో చెప్పవాకు అని చెప్పాట. అక్కడ మనకి ఏ బ్యాంకుకో ఎక్కడికో వెళ్తే కౌంటర్ ఉన్నట్టుగా ఇక్కడ మృత్యువు అని రాస్తుందట కౌంటర్. సరే అటుపక్క చూసేట కౌంటర్కి ఓపెన్, అటు జననము అని రాస్తుందట. అదే ద్వారానికి అటుపక్కన ఇటు తిరిగి చూస్తే జననం అని రాసి ఉంటుంది. అంటే ఇటు పోయాట అంటే అటు ఫ్రెష్గా ఎక్కడో పుడతాడు, ఎక్కడికి పోడు. అంటే ఆ పుట్టడానికి మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది, ఆ టైము స్కేల్ రకరకాల ఆ కథలు వేరే. కానీ పుట్టడం పోయినవాడు ఎక్కడికి పోడు, మళ్ళా పుట్టాల్సిందే. పుట్టిన తర్వాత ఈ లోపల సమ్మర్ హాలిడేస్ లాంటివి అన్నారు. సమ్మర్ హాలిడేస్లో కొత్తగా ఎడ్యుకేషను మళ్ళీ డెవలప్ అవ్వడం, ఇంకోటి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ చేరిన తర్వాత అక్కడ మళ్ళీ కథ మొదలవుతుంది. అలా ఈ దేహంలో ఉన్నప్పుడే సాధన. ఆ సాధన చేసుకుందామని బుద్ధి పుట్టి ఏదన్నా చేద్దాం అనుకున్నప్పుడు ప్రకృతి ఎప్పుడు రెడీగా ఉంటుందన్నారు మాస్టర్ గారు, సహకరించడానికి రెడీగా ఉంటుందట మన గ్రోత్కి. దానిలో అలా చేసిన వాళ్ళు మొట్టమొదటి వాడు ఎవరైనా ఉంటే యమధర్మరాజు. అందుకే యమ నియమ ఆసన ప్రాణాయామ మొదటిదే యమము అన్నారు. అందుకనే నిర్మల ధర్మస్వరూపుడు, పరిసర వ్యక్తుల యందలి అంతర్యామి అయిన భగవంతుని మరచి వ్యక్తులతో సంబంధములు పెంచుకున్న వారికి ఇట్టి బాధలు కలుగును. పై చెప్పుకున్న బాధలన్నీ కూడా అంతర్యామిని మరిచి ఇంకొకళ్ళని చుట్టం అనే దాంతో వచ్చేది గొడవంతా. మరి దీనిలో నుంచి బయటపడి ఆ అంతర్యామి స్మరణలో ఉండాలిట అంటే మనలో ఉన్న నెగటివ్స్ ఏమిటి అని చూసుకొని అవి పోవాలని ప్రయత్నం చేస్తే అవి మనం పోవాలని కూర్చుంటాయి అన్నారు మాస్టర్ గారు పతంజలిలో. కాబట్టి వాటిని స్మరించడం వల్ల వాటి బలం పెరుగుతుంది. అది కాదు మరేం చేయాలి అనేటువంటిదే ఆ తర్వాత 26వ దానిలో ఇస్తున్నారు. శ్రీహరి దివ్య విగ్రహము మరియు హరిచరణ కమలగంధ రసాస్వాదనం బెరుంగ నివారలు నిజకర్మ బంధంబుల దండధర మందిర ద్వార దేహళీ సమీప జ్వాజ్వల్యమాన వైతరణీ తరంగిణీ దహన దారుణ జ్వాలాజాల దందహ్యమాన దేహులంగూడి సిఖి శాఖావగాహంబుల నొందుచుందుదురు మరియు విజ్ఞాన సంపన్నులై మన్న ప్రపన్నులు మాయాపన్నులుగాక వినాణంబున దమదమ హృదయాంతరాళంబులం ప్రాదేశమాత్ర దివ్యదేహుండును దిగిభరాజ
శుండాదండ సంకాశ దీర్ఘ చతుర్బాహుండును కందర్పకోటి సమాన సుందరుండును ధృత మందరుడును రాకా విరాజమాన రాజమండల సన్నిభ వదనుండును సౌభాగ్య సతనుండును ప్రభాతకాల భాసమాన భాస్కర బింబ ప్రతిమాన విరాజిత పద్మరాగరత్న రాజీ విరాజమాన కిరీట కుండలుండును శ్రీవత్స లక్షణ లక్షిత వక్షో మండలుండును రమణీయ కౌస్తుభరత్న ఖజిత కంఠికాలంకృత కంధరుండును నిరంతర పరిమళ మిళిత వన మాలికా బంధరుండును నానావిధ గంభీర హార కేయూర కటక కంకణ మేఖలాంగుళీయక విభూషణ వ్రాత సముజ్వలుండును నిటలతట విలంబమాన విమల స్నిగ్ధ నీలకుంజిత కుంతలుండును అరుణ చంద్ర చంద్రికాధవళ మందహాసుండును పరిపూర్ణ కరుణావలోకన భ్రూభంగ సంసూచిత శుభక సంతతానుగ్రహ లీలా విలాసుండును మహాయోగిరాజ విలసిత హృదయకమల కర్ణికా మధ్య సంస్థాపిత విలసిత చరణ కిసలయుండును సంతతానందమయుండును సహస్రకోటి సూర్య సంఘాత సన్నిభుండును విభుండును అయిన పరమేశ్వరుని మనోధారణావశంబున నిలుపుకొని తదీయ గుల్భ జరణజాను అవయవంబులం గ్రమంబున నొక్కొక్కటిని ప్రతిక్షణంబును ధ్యానంబు సేయుచు ఎంతకాలంబునకు పరిపూర్ణ నిశ్చల భక్తి యోగంబు సిద్ధించునంత కాలంబునం తదీయ చింతాతత్పరులై ఇందురని మరియు నిట్లనియే. మరియు దేవుని పాదపద్మముల సుగంధమును అనుభవించు ఆనందమెరుగని వారు తాము చేసుకున్న కర్మలలో చిక్కుకొనుచు యముని ఇంటి సింహద్వారపు గుమ్మము సమీపమున వెలుగుతున్న వైతరణి అను నదిలోని భయంకరమైన అగ్నిజ్వాలల్లో దహింపబడుచున్న దేహములు గల వారితో కూడి మంటలలో మునుగుదురు. ఇదంతా మనం ఇప్పటిదాకా చెప్పుకుందా వైతరణి అంటే ఏంటనేది. తెలిసిన వారు ప్రశాంతమైన మనస్సుతో మాయ నుండి తప్పుకొని చక్కని విజ్ఞానముతో తమ హృదయముల లోపలి భాగమునందు 8 అంగుళముల ప్రమాణము గల దివ్య దేహము గల దేవుని ఈ దిగువ విధమున ధ్యానించుతుందురు. అతనికి దిగ్గజముల తొండముల వంటి 4 బాహువులు, కోటి మన్మధుల అందము వెలుగొందును. మందర పర్వతమునెత్తిన అతని ముఖము పూర్ణిమ నాటి చంద్రమండలము కలిగి సకల శుభములకు నిలయమైనది. అతడు ప్రభాతకాలమున వెలుగొందు సూర్యబింబము వంటి కాంతులతో పద్మరాగములు పొదగిన కిరీటము, కుండలములు, రొమ్ముపై శ్రీవత్సమును పుట్టుమచ్చ కలవాడు, కౌస్తుభమణి పొదిగిన కంఠాభరణముతో కూడిన మెడగలవాడు, ఎల్లప్పుడూ పరిమళముతో కూడిన వనమాలిక నిండై ఉండెను. అనేక హారములు, బాహుపురులు, కడియములు, కంకణములు, మొలధట్టి, ఉంగరములు, వివిధ భూషణములతో మెరయుచుండును. నుదుటిపై పడుచున్న నల్లని నునుపైన నొక్కులతో కూడిన ముంగురులు, బాలచంద్రుని చంద్రకళ వలె తడుకైన చిరునవ్వు కలవాడు, పరిపూర్ణమైన దయాదృష్టితో కూడిన కనుబొమల కదలికలు, వాని వలన తెలియచున్న శుభకరమైన అనుగ్రహ లీలలు చూపువాడు, మహాయోగుల హృదయ పద్మ కర్ణికపై నిలిపిన చిగురుటాకు వంటి పాదములు గలవాడు, నిరంతరానంద స్వరూపుడు, 1000 కోట్ల సూర్యుల వెలుగుల వంటివాడు. అట్టి భగవానుని మనస్సున ధారణ చెయ్యవలెను. మొదట అభ్యాస కాలమున కొంతకాలము వాని చీలమండలు, పాదములు, పిక్కలు, మోకాళ్ళు మొదలగు అవయవములను వేరువేరుగా ధ్యానము చేయుచు నిశ్చలత్వము సిద్ధించు వరకు అభ్యాసము చేయవలెను. అంటే ఆ స్వామి యొక్క మొత్తం వర్ణనంతా కూడా ఇక్కడ మనకు చేశారు. చేసి దానిలో కూడా ఎట్లా అభ్యాసం చేయాలి, ఆయన ఏ రకంగా ఒక్కొక్క మొట్టమొదట చీలమండలు, తర్వాత పాదాలు, పిక్కలు, మోకాళ్ళు, ఇలా ఒక్కొక్క అవయవాన్ని వేరువేరుగా ధ్యానం చేసి నిశ్చలత్వం సిద్ధించే వరకు అభ్యాసం చేయాలి. దీని వివరం ఇంకా రహస్య ప్రకాశంలో అంటే ఏంటి, ఒక్కొక్కడక్కడ చతుర్భుజులు అంటే ఏమిటి, అవన్నీ కూడా మనకి ఇక్కడ 26 రహస్య ప్రకాశం. హరి పాదపద్మముల సుగంధము గ్రోలుట ఎరుగని వారు తామాచరించిన కర్మలచే బంధింపబడుదురు. ఇదే యమలోక బంధనము. ఇట్లు బంధింపబడి తన వంటి వారితో కలిసి భయంకరమైన దుష్కర్మల ఫలముల రూపమున వైతరణి నది యందు మంటలలో క్రాగుచుందురు. అయితే దాని నుంచి బయటపడే వాళ్ళు ఎలా ఉంటారో చెబుతున్నారు. ఈ కిటుకు తెలిసిన మహనీయులు విజ్ఞాన సంపన్నులైన
దేవుని అస్తిత్వమునందు శరణాగతి చెంది జీవయాత్ర సాగింతురు. అట్టివారు తమ హృదయములందు 8 అంగుళముల కొలత కలిగిన దివ్యదేహునిగా సర్వాంతర్యామిని ధ్యానించుచుందరు. వీటి నుంచి బయటపడి చక్కగా ఆనందంగా జీవిద్దాం అనుకునేటువంటి బుద్ధిమంతులు ఎవరైతే ఉంటారో ఆ మహనీయులు విజ్ఞాన సంపన్నులై భగవంతుడి అస్తిత్వానికి శరణాగతి చెంది, అంటే అంతటా ఉన్నది వాడే అనేటువంటి దాని యందు శరణాగతి చెంది జీవిస్తారట, జీవయాత్ర సాగిస్తారట. వాళ్ళు తమలోనే దివ్యదేహుడిగా 8 అంగుళముల కొలత కలిగి పరమాత్మ తమ హృదయాల్లో ఉన్నట్టుగా ధ్యానిస్తారట. ఆ 8 అంగుళాల లెక్క ఏంటో మాస్టర్ గారు ఇక్కడ ఇస్తున్నారు. ప్రాదేశమాత్ర దివ్యదేహుడనగా తన చూపుడు వ్రేలు కొలతగా హృదయమున ధ్యానింపబడువాడు. చూపుడు వ్రేలుతో ఎవరిని చూపినను, ఏ వస్తువును చూపినను వాని యందు భగవంతుడు జ్ఞప్తికి రావాలనే కానీ ఆయా వ్యక్తులు వస్తువులు కాదని ఇందలి భావము. మరియు 8 అంగుళములనగా 8 భాగముల మూర్తి. ఈ సృష్టిలో భూమి, జలములు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను పొరలు తన 8 ప్రకృతులుగా కొలుచుచుండగా వానిలోనున్నవాడని ఉపదేశము. ఇక్కడ 8 అంగుళాలు అంటే అర్థం ఏమిటి అంటే, మనకు మామూలుగా కూడా అత్యధిష్ట దశాంగుళం అని మనకు పురుష సూక్తంలో వస్తుంది. 10 అంగుళములుగా అక్కడ ఆయన వ్యాపించాడు. అంగుళం అంటే ఫిజికల్గా ఇక్కడ అంగుళం అని కాదు, అంటే ఎన్ని లేయర్స్గా ఆయన వ్యాపించాడని చెప్పటం. అట్లా ఇక్కడ భూమి రూపంలో జలములు, అగ్ని, వాయువు, ఆకాశం, మన మనస్సు, బుద్ధి, అహంకారం ఇన్ని రకాల పొరలుగా లేయర్స్గా ఇన్ని రూపాల్లోనూ ఉన్నది కూడా వచ్చింది కూడా వాడే. కాబట్టి ఇందరిలోనూ వాడే ఉన్నాడని దర్శించటం. మనకు ధ్రువుడి యొక్క తపస్సు గురించి భాగవతంలో వచ్చినప్పుడు ఎలా తపస్సు చేయాలో కూడా ముందే చెప్పి పంపిస్తాడు నారద మహర్షి. పిల్లవాడు కదా, ఎలా చేయాలో తెలియదు కాబట్టి అని. ఆ మధువనంకి వెళ్ళు, అక్కడ పవిత్రమైన ప్రదేశం ఇలా ఉండు అని. ఆ చేస్తున్నప్పుడు 6 నెలల పాటు ఆయన తపస్సు చేస్తాడు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఒక్కో నెలలో ఒక్కో రకంగా ఆయన ఆహారం, ఒక నెలలో ఎండుటాకులు తీసుకుంటాడు, ఒక నెలలో వాటర్ తాగుతాడు, ఆహారం ఇంకదే, ఒక నెల ఓన్లీ గాలి పీల్చటం, ఇట్లా ఒక్కొక్క నెలలో చెబుతారు. ఈ లోపల అక్కడ ఉండేటువంటి పచ్చిక బయళ్ళు కనబడ్డాయి అనుకోండి గ్రీన్గా, అవి స్వామి యొక్క దేహంగా దర్శించాట ఆయన. అక్కడ నీళ్లు కనబడ్డాయి, అది కూడా ఆయన స్వామి దేహంగా. ప్రతిదీ వర్ణిస్తారు. దేన్ని చూస్తే ఆయనకి ప్రతిదీ కూడా పరమాత్మ యొక్క దేహంగా ఆయనకి స్ఫురిస్తూ ఉంటుంది. ఏది కనబడ్డా మొత్తం ఆకాశ స్వరూపుడు పరమాత్మ, ఆకాశం చూస్తే ఆకాశ స్వరూపుడు పరమాత్మగా దర్శనమించడం. అట్లా నీటిని చూసినా, భూమిని చూసినా, అగ్నిని చూసినా, వాయువుని చూసినా, ఆకాశాన్ని చూసినా, మనస్సు, బుద్ధి, మనస్సును పరమాత్మగా చూడటం అంటే ఏంటి? దీన్నే మనకు మాస్టర్ గారు చెప్పింది. విష్ణు చిత్తుడు అంటే విష్ణువే చిత్తముగా కలిగినవాడు. అట్లా అయిపోవటంట, అంటే తానదవ్వటం. తనంటూ ఏం లేదు, తన ఎగ్జిస్టెన్స్ కొత్తగా ఏం లేదు. ఇక విష్ణువు ఎందు చిత్తము కాదు, విష్ణువే చిత్తముగా కలిగినవాడు అని చెప్పారు మాస్టర్ గారు. రెండింటికి చాలా తేడా ఉంది. మనకు అట్లా అయినవాడే అని చెప్పారు మాస్టర్ గారు పురుషమేధంలో. ఎవరి గురించి? పరీక్షిత్తు గురించి. అభేదం కృష్ణుడా పరీక్షిత్త. చూస్తే పరీక్షిత్తు కూడా అలాంటి వాడు అవ్వటం వల్లనే ఆ సాధనలో ఆ పండినవాడు కాబట్టి ఆయన చూస్తే కృష్ణుడు కనబడ్డాడు ఆ కలిపురుషుడు వచ్చినప్పుడు. మాస్టర్ గారు ప్రేమలేఖల్లో కూడా ఒకళ్ళకి రాస్తూ, ఈ మధ్య నన్ను మరీ ఎక్కువగా ధ్యానిస్తున్నట్టున్నావు, నీలో నేను కనబడుతున్నానట అందరికీ అని రాస్తారు. అంటే అదే కావాల్సింది. అంటే ఏంటి? మన గురించి ఆలోచించడం అనేటువంటిది పోయి ఎప్పుడు ఇప్పుడు మన పుణ్యశాస్త్రి గారిని చూస్తే ఎప్పుడు కదిలించినా, ఎవరు కదిలించినా, ఆయన ఎప్పుడు మనం వెళ్ళినా ఆయన ఊపిరాడుతున్నంత కాలం ఎప్పుడు మాస్టర్ గారు మాస్టర్ గారు మాస్టర్ గారు. రామాయణం చెబుతున్నా, సీతారాముల గురించి చెబుతున్నా అమ్మగారు మాస్టర్ గారు ఆయన కనబడేవాళ్ళు. కొత్తరామకోటయ్య గారికి ఎప్పుడు వాళ్ళ గురువు గారే కనబడుతుండేవాడు. ఆయన భాగవత వ్యాఖ్యానం చేసినా ఏం చేసినా అదేంటండి భాగవత వ్యాఖ్యానం ఏంటండి, మధ్యలో వేటూరు ప్రభాకర్ శాస్త్రి మధ్యలో అడిపోతాడు ఏంటంటే అనుకుంటారు తెలియని వాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే అభేదాన్ని దర్శించడం. అది ఎంతటి మరి ఎప్పుడు అదే స్మరణలో ఉంటున్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడానికి తీరిక ఎక్కడ ఉంటుంది? అది విష్ణు చిత్తుడు అవ్వటం అంటే అర్థం అని. అట్లా మన మనస్సు, మన బుద్ధి, అహంకారం అన్న పొరలు తన 8 ప్రకృతులుగా కొలుచుతుండగా వానిలో ఉన్నవాడని ఉపదేశము. వీటన్నిటిలో నిండి నిబిడీకృతి ఉన్నది వాడే అనేటువంటి స్థితిలో ఉండడం, అలా ధ్యానం చేయటం అన్నారు. 4 దిక్కుల యందును దిగ్గజములు తొండములు పైకెత్తి పట్టినట్లు సుదీర్ఘములైన చతుర్భుజములు కలవానిగా భావింపవలను. వాడి 4 బాహువులు అంటే 4 దిక్కుల మనకి భూమిని అష్టదిక్కులు అనుకోండి, మొత్తం ఆ ఏనుగులు మోస్తూ ఉన్నట్టుగా ఎలా అయితే ఉందో అట్లా
ఆ స్వామి తన యొక్క 4 దిక్కుల యందును దిగ్గజములు తొండాలు పట్టినట్టుగా చతుర్భుజుడై అలా సుదీర్ఘమైన చతుర్భుజాలు కలిగిన వాడిని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటో మళ్ళీ బ్రాకెట్లో ఇస్తున్నారు. తాను నిలబడిన తావున నుండి 4 దిక్కుల వరకు కనిపించున్నంత మేర దేవుని బాహువులు రక్షించుతున్నవని తెలియవలెను. ఎటువైపుకు చూసుకున్నా మన 4 వైపులా మనం నించున్న చోటు నుంచి ఎంత దూరం మనకు కనబడుతుందో అంత దూరం కూడా అందరినీ రక్షిస్తూ ఉన్నవాడు అని అర్థంట పరమాత్మ. మొన్ననే మాస్టర్ గారు చెబుతున్నారు, అనంతకృష్ణ గారు మాస్టర్ గారు యతీంద్రుల వారు చెప్పారు ఒక మాట అని. ఆజానుబాహుడు అంటే అర్థం ఏమిటి అనేది చెబుతూ, మామూలుగా ఆజానుబాహుడు అంటే పొడవైన చేతులు కలిగిన వాడు చెబుతారు. ఆజానుబాహువు అంటే ఆయన మన ఊహించని ఎళ్ళలు లేని చోటు దాకా కూడా ఎక్కడ దాకా ఉందో మొత్తం ఆయన రక్షిస్తూ ఉంటాడట లోకాన్ని. అది కలిగినటువంటి వాడు ఆజానుబాహుడు అంటే ఫిజికల్గా మాత్రమే అని కాదు, ఆ రకమైనటువంటి స్థితిలో అని యతీంద్రుల వారు చెప్పారు అర్థం అని చెప్పారు. కాబట్టి ఏంటంటే అట్లా మొత్తం రక్షిస్తున్నవాడు ఆయన. ఎవరిని? అందరిని. ఉదయం చెప్పుకున్నాం కదా, రక్షకుడు ఎవరు అంటే ఆయన లోకం మొత్తాన్ని చక్రధారి అయి రక్షిస్తూ ఉన్నవాడు వాడు మాత్రమే. వాడు కూడా కాదు, వాడు మాత్రమే రక్షించేవాడు. లోకంలో రక్షకుడు ఎవడైనా ఉన్నట్ట అంటే పరమాత్మ మాత్రమే. ఎవరికైనా వీడు ఎవడని రక్షకుడు నాకు వీడని అనుకుంటున్నాడో వాడికి కూడా రక్షకుడు, వీడికి వాడికి కలిపి అసలు రక్షకుడు వాడే. అలాగే ఇంకనూ 1,000,000 మంది మన్మథుల సౌందర్యముతో కూడిన మూర్తిని ధ్యానింపవలను. మరియు మందర పర్వతము ధరించుతున్న కూర్మమూర్తిగాను, అంటే జగత్తును ధరించుతున్న శక్తిగా. మామూలుగా కూర్మ అవతారం ఆయన మోసేట మొత్తం అంటారు కదా, అంటే అర్థం ఏమిటి? ఈ జగత్తును ధరించుతున్న శక్తి అని అర్థం అంట. పూర్ణిమ నాడు వెలుగొందు చంద్రబింబము వంటి మగముతో చిరునగవుల సౌభాగ్యములను వెదజల్లువాడుగాను ధ్యానింపవలయను. ఆ పరమపురుషుని అలంకారములైన కిరీట కుండలములు ప్రభాత కాలమున వెలుగొందు సూర్యబింబముతో సమానమైన తేజస్సు గల పద్మరాగమునుల శోభలు కలిగి ఉండును. నిన్న సాయంత్రం మనం పురాణ పురుషుడు వర్ణన చేసుకుంటున్నప్పుడు, నిన్న 6వ చాప్టర్ చెప్పుకుంటున్నప్పుడు మొట్టమొదట హిమాలయాల్లో పాండురాజు ఉన్న చోటును వర్ణించడానికి ముందు ఆ హిమాలయ పర్వతాలు, ఆ పర్వతాలని చూస్తే సాక్షాత్తు శివలింగంగా కనబడుతుందట. ఆ పర్వతాల్లోంచి ఇంకా కింద లోయల్లోకి వచ్చేటప్పటికి అవన్నీ కూడా అలా చుట్టుకొని ఉన్నటువంటి కూడా ఆయన జటాజూటంలాగా అంటారు. అక్కడ గంగానది అలా వాటిలోంచి ప్రవహిస్తూ ఉంటే అవే ఆయన జటాజూటం చుట్టూ తిరుగుతున్నటువంటి పాములుగా. మొత్తం అక్కడ మాస్టర్ గారు పూర్తిగా ఆ మొత్తం దర్శనం కూడా సాక్షాత్ పరమశివుడిగా ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? ఈ సృష్టి మొత్తాన్ని మనం ఎలా దర్శించాలి, అటు దిక్కుల్ని కానీ ఏమి కనబడుతున్నా దాన్ని ఎట్లా పరమాత్మగా దర్శించటము, వాడు ఎలా దర్శించగలిగారు. అదే పుస్తకంలో వర్ణన చేయడం కోసం రాశారా కేవలం? అదేమన్నా ప్రిపేర్ అయ్యి చెప్పినవే అవన్నీ? అలా ఆ దర్శనంతో ఆ స్వామిని సాక్షాత్కారం కలిగి అలా డిక్టేట్ చేస్తే వచ్చిన పుస్తకాలు అవన్నీ. పేజీలు తీసుకొని రాసి చించి మళ్ళీ ఇలా రాద్దాం అలా రాద్దాం, ఆ పుస్తకంలో ఏముంది ఈ వర్ణనలోనే అలా మనం కూడా పెడదామా, కాపీ పేస్ట్ అవి కాదవి, వామిటింగ్సో రీప్రొడ్యూసో ఇవి కాదవి, దర్శనం. కాబట్టి ఏంటి, ఎట్లా మనం ధారణ చేయాలి అంటే దీనంతా ధారణ అంటారు. ధారణ అంటే ఏంటి? దాని యందు మనం ఇది భగవంతుడు నిశ్చలత కలిగేదాకా ఒక్కొక్కటి ఇదిగో పరమాత్మ ఈ రూపం దీనికోసమే మనం మనకి ఇష్టమైనటువంటి ఒక ఆరాధనా రూపాన్ని పెట్టుకోవడం అనేది అని చెప్పారు పతంజలి కానీ పెద్దలందరూ చెప్పింది. అది ఇష్టదేవతగా మనకి ఎవరైతే అది ఒకటి పెట్టుకోమన్నారు ముందు, కానీ మళ్ళీ జాగ్రత్త పడమన్నారు, దానిలో మళ్ళీ ఇరుక్కోవద్దని కూడా చెప్పారు. అది పెట్టుకొని ఇదే పరమాత్మ అంటే అది నీ ఇష్టదేవత, అది ఎక్కడుంది నీలో నుంచి అక్కడికి రిఫ్లెక్ట్ అయ్యేదే తప్ప కొత్తగా ఇష్టదేవత అంటే పైనుంచి ఎక్కడో వచ్చి ఇది పరమాత్మ అనుకోవాకు. మళ్ళా అంటే నువ్వు ముందు ధారణ చేయటం, ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క చోట అలా చేసుకుంటూ వస్తే అది నెమ్మదిగా నిశ్చిత కలిగినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ ద్వారా ఆ మంత్రదేవత పనిచేయడం జరుగుతుంది అన్నారు. మంత్రదేవత పనిచేయటం అంటే అర్థం మాస్టర్ గారు అక్కడ చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రామకృష్ణ పరమహంస ఉదాహరణ ఒకటి ఇచ్చారు, కాళికాదేవిని ధ్యానించేట, ఇంకోడెవడో కూడా కాళికాదేవిని ధ్యానించేట. కానీ వాడికి ఉద్దేశంలో కాళికాదేవి అంటే శత్రువులు నడికి బారేసేది అని అర్థంట, ఈయనకేమో రక్షించేదని అర్థంట. ఇద్దరికి ఒకటి కాదు. ఇక్కడ వీడి ఇష్టదేవత ఆ ఇష్టదేవత ఒకటి కాదు, ఇద్దరు కాళి అంటున్నా ఒకే కాళి కాదు, గుర్తుపెట్టుకోండి అన్నారు. అలాగే ఉదాహరణ కూడా ఇచ్చారు, గాయత్రీదేవిని పూజిస్తూ ఉంటాట ఒక ఆయన. ఏమండి మిమ్మల్ని వాడెవడో ఇలా తిట్టాట,
తిట్టాడా అయిపోయాడులే, గాయత్రిని వెనక్కి తిప్పి చేశారంటే వాడు స్మాష్ అన్నట్ట. గాయత్రి లేపేస్తుంది వాడికి గాయత్రి అంటే లేపేయటం అని, అది కాదు గాయత్రి అంటే. కాబట్టి మంత్రదేవత అంటే నిజంగా మనం గనక సాత్వికంగా అందరినీ రక్షించేటువంటి తండ్రిగా పరమాత్మగా గనక ధ్యానిస్తూ మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో అప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి చూసినా కూడా ఆ ప్రసన్నత మనకు తెలుస్తుందట, మహాత్ములకు అర్థమవుతుంట. వీళ్ళు నిత్యం ఆరాధించేటువంటి వాటిని చూసినప్పుడు ఇక్కడ వీడి యొక్క ఉపాసన రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, ఇక్కడ ఏ స్థితి ఉందో అది అక్కడ తెలుస్తూ ఉంటుంది. వీళ్ళెవరేం చెప్పక్కర్లే, అక్కడ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. పూజామందిరికి అలా చూడగానే విషయం అర్థమవుతుంది. అప్పుడు రామకృష్ణ పరమహంస చేసిన చోట ఎవరుంటారు? కాళీమాతే ఉంది, కానీ ప్రసన్నంగా ఉంటుంది కదా. అసలు ఆవిడ ప్రసన్నంగానే మనకు లక్ష్మణేంద్రుల వారు చెబుతారు, యాగం జరుగుతూ ఉన్నప్పుడు ఎవరో నామ సంకీర్తన చేయడానికి వచ్చారట. వచ్చి అక్కడ నరసింహస్వామి చేస్తూ ఉగ్ర నరసింహ ఏదో చేస్తున్నారు, ఊగిపోతున్నారు వాళ్ళు. క్రతువులో మహాక్రతువు జరుగుతున్నప్పుడు ఎక్కడ వచ్చారు, వచ్చి కరీంనగర్ జిల్లా నుంచి అక్కడి నుంచి సంకీర్తన చేసుకోమన్నారు. ఇక వాడు కూర్చొని వాళ్ళని చేసి గురుపంతా ఇంకా 10 నిమిషాలు ఎప్పుడు ఉగ్ర నరసింహ అని మొదలెట్టారు. చూస్తే ఆగండి అన్నారు గురువుగారు, లక్ష్మీతండ్రి వారు ఆగండి అన్నారు. అని పిలిచి నరసింహుడు అంటే అలా ఉగ్రం అని ఎవరి యందు ఉగ్రంగా ఉండడం కోసం ఆయన ఎలా ఉన్నాడు, ఉగ్రత ఎవరికి అంటే హిరణ్యకశిపుడికి. నువ్వు హిరణ్యకశిపుడుగా ఉంటావా ప్రహ్లాదుడిగా ఉంటావా అని అడిగారు. ప్రహ్లాదుడు యందు పరమ శాంతమూర్తి, అందుకని ఉగ్ర నరసింహాన్ని చేస్తానికి శాంత నృసింహ అని ఆయన యతన్లో రాసినటువంటి సంకీర్తన చెప్పి ఇలా చేయండి. అంతేగాని ఉగ్ర నరసింహాన్ని మీరు ఉగ్రం అయిపోయింది. నరసింహోత్సవం వీడి మీద దిగుతాట, దిగి అడిగే పర్లేదేంటి. ఒకసారి సీతారామ యతన్ల వారు ఆయన వాడు కూడా హడావిడి చేస్తున్నట్టు, హడావిడి చేసి వాడు నేను హనుమంతుడు రాయి, నువ్వు అలా చేయి, నేను అది చేస్తా అంటే వాడు అందరిని భయపెడుతున్నట్ట. వాడు వచ్చి చెప్పారు గురువుగారికి. ఈయన వెళ్ళి హనుమంత ఇట్రారా, నేను శ్రీరాముడిని ఇట్రా అని చెప్పి వాడు భుజం మీద కూర్చున్నారు, చచ్చాడు వాడు. ఇంకా హనుమంతుడు దిగిపోయాడు దెబ్బకి. చెప్పారు పిచ్చివేషాలు వేయకండి, వాళ్ళందరూ పనిలేదు ఏమిటి మన మీద దిగడానికి, మన మీద దిగి మనం అవతల వాడిని సాగొట్టడానికి కాదు, పిచ్చివేషాలు వేయకండి చెప్తారు. అందుకని ఎట్లా మనం వాళ్ళని ధ్యానం చేయాలనే మార్గం కూడా భాగవతంలో మనకి ఇస్తున్నారన్నమాట. ఆ పరమపురుషుని అలంకారములైన కిరీటకుండముల ప్రభాత కాలమున వెలుగొందు సూర్యబింబముతో సమానమైన తేజస్సు గల పద్మరాగ మడల శోభలు కలిగి ఉండును. మనం అమ్మవారిని కూడా కరుణాతరంగితాక్షి ఉన్నప్పుడు ఆ ఉదయాన్నే వచ్చే అరుణ కిరణాలు అమ్మవారి యొక్క కృపా కిరణములుగా అంటే మనం దర్శించడాన్ని బట్టి ఉంటుంది. ఎట్లా మనం ప్రకృతిని చూడాలి, అది ధ్యానం చేయాలి. అంతేకాని కూర్చుంటే అక్కడగా పావు గంటలో నేను చేసేయగల లలితా సహస్రనామం వీటి కోసం కాదు, అది మనం అనుభూతి చెందుతూ వాటిని లోపల ఇది చేసుకుంటూ దానికోసం మనం ఏం చేసినా కూడా వాటి కోసమే తప్ప ఏ స్తోత్రాలు చేస్తున్నా సరే. అంతేగాని మీరేంటి ఇంతసేపు చేశారు, మేమైతేనే చాలా స్పీడ్గా అయిపోతుంది, హనుమాన్ చాలీసా 5 నిమిషాలు చాలు మాకు, మీకు పావు గంట పడుతుంది, ఇది కాదు. అందుకని ఆ ధారణ అంటే వాటి ఎందు మనం ధరించడం అంటే మాస్టర్ గారు చెప్పిందంటే అలా చేయగా వీడదవుతాడట. ఆ మంత్రమూర్తి తానవుతాడు, ధరిస్తాడు. అట్లా అవ్వటం కోసం అది అవ్వటం కోసం అనేటువంటి దానికోసం ఇచ్చారనమాట. అంటే అప్పుడు వీడిలో ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా వైతరిణి అన్నట్టుగా చెప్పుకున్నవన్నీ అవిదగ్ధమైపోతాయి, వీడిలో ఉండవు. ఎందుకంటే స్వామి ఎప్పుడైతే ఉన్నాడో వెలుగు వచ్చిందో చీకటి ఎక్కడ ఉంటుంది, అడ్రస్ కూడా ఉండదు. అందుకని ఈ వర్ణనలన్నీ ఇస్తున్నారనమాట. వక్షమున శ్రీవత్సమును పేరుగల పుట్టుమచ్చయు కౌస్తుభమును మణియును మెడలో మణిహారములను నిరంతరము పరిమళములు వెదజల్లుతున్న వనమాలికలతో నిండైన వాడు. ఇక్కడ మంచి చిరునవ్వుతో అన్నారు. మాస్టర్ గారు చెబుతారు, శ్రీకృష్ణుడు సీరియస్గా ఉన్న ఫోటోని ఎక్కడైనా చూసారా అని అడిగారు మాస్టర్ గారు. అంటే అర్థం ఏంటంటే కృష్ణుడు ఫోటోలని కాదు, మనం కూడా అలా ఉండాలి అని. అంటే మనలో కృష్ణుడు రావాలంటే మనం అలాంటి వాడిగా తయారవ్వాలి. మనల్ని చూస్తే ఇంకోటి హాయిగా నవ్వుకున్నట్టు కదా, మనల్ని చూస్తేనే వాడు కూడా దడుచుకునేట్టుగాను భయంకరంగాను వీడు అంటూ అట్లా కాదు. నిరంతరము పరిమళములు వెదజల్లుతున్న వనమాలికలతో నిండైన వాడు, పలు విధములైన భుజకీర్తులు కంకణములు పాదనూపురములు కలవాడు, నడుమున ధట్టి కలిగి విరళ్లకు రవ్వల ఉంగరములతో మెరయుచుండును, నల్లైన వంపులు తిరిగిన ముంగురుడు నుదుటిపై పడుచుండును, నెలపొడుపు చంద్రుని వలె చిరునగవు కనిపించును, నిండారిన దయాత్ర దృష్టి చేతను కనుబొమల కదలికల చేతను నిరంతర సౌభాగ్యము
లోకములను అనుగ్రహించు లక్షణము తెలియచుండును. తన పాదపద్మములు మహాయోగుల విప్పారిన హృదయ పద్మముల నడిమి బొడ్డున నిలిచియుండును. అతడు ఆనంద స్వరూపుడు. 100 కోట్ల సూర్యుల తేజము కలిగి సమస్తమునకును అధికారము కలిగి ఉండును. ఈ పరమేశ్వరుని రూపమును ధారణచే నిలుపుకొనవలెను. ఇదంతా కూడా ఇట్లా నెమ్మదిగా ఒక్కొక్క అవయవం అక్కడ ఆయన ధరించేటువంటివి కానీ ఆయన్ని కానీ అలా చేసుకుంటూ ధారణతో నిలుపుకోవాలి. అంటే ధరించాలి, అది మనం అవ్వాలి. పాదములు మొదలుగా ఒక్కొక్క అవయవమునే నిరంతరము ధ్యానించి సాధించుకొని అటుపైన సమస్తమును సమన్వయించుకొనిన రూపమున తనను నిలుపుకొనవలను. ఇక్కడ తనను నిలుపుకొనవలను అన్నారు. అంటే ఒక్కొక్క అవయవంలో నెమ్మదిగా అలా అలవాటు చేసుకొని దాని యందు సిద్ధి పొంది అట్లా మొత్తం చివరికి అన్ని అవయవాలైన తర్వాత మొత్తాన్ని సమన్వయం చేసుకుంటూ ఆ రూపాన్ని తనను నిలుపుకోవాలి, అంటే తానదవ్వాలి అని అర్థం. మాస్టర్ గారు దానికే మనకు ఒక లెటర్లో ఇచ్చినటువంటిది. ఏ సన్నివేశం వస్తున్నా, మీదపడ్డా, ఎలాంటి కష్టం వస్తున్నా, ఏం జరుగుతూ ఉన్నా ఇదే సిచ్యువేషన్ కృష్ణుడికి కనుక వస్తే ఆయన ఎలా బిహేవ్ చేస్తాడని ధ్యానం చేసి నువ్వు అలా ప్రవర్తించు, నేను అలా ప్రవర్తిస్తున్నాను, నువ్వు కూడా ఆ సాధన చేయని రాశారు ఒకళ్ళకి. అంటే మనం కేవలం ధ్యానంలో అనే కాదు, ప్రవర్తనలో కూడా మనకు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇదే సమయంలో మన గురువు గారు అయితే ఎట్లా ప్రవర్తిస్తారు, లేకపోతే భగవంతుడు కృష్ణుడు అయితే ఎట్లా ప్రవర్తిస్తాడు, మనం కూడా అలా ప్రవర్తించడానికి ప్రయత్నిద్దాము. నిన్న చెప్పారు కదా, ఆయన కాలుకు అంత ఇది రణం వస్తే గందరగోళం అయినప్పుడు కూడా వాటి మీద ఆయనకు చూపు లేదు. లేకపోతే బుజ్జిగారు బాడీ వదిలిన మరుక్షణం ఫోన్ వచ్చి మందు కోసం చేస్తే మందు చెప్పారు అనంతకృష్ణ గారు. అప్పుడు మనం అందరం వెళ్ళి చూసాం బుజ్జిగారు బాడీ వదిలినప్పుడు అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు. సింగరి గారి బాడీ వదిలినప్పుడు, శ్రీనివాస గారి బాడీ వదిలినప్పుడు ఏ గురు పూజలన్నా ఆగినయ్యా, ఏ కార్యక్రమాలన్నా ఆగినయ్యా. ఓసారి ఆ మధ్య గురు పూజలప్పుడు తాయారు గారు హాస్పిటల్ ఎదురు. చాలామందికి అసలు హాస్పిటల్ ఏదని కూడా తెలియదు, ఆయన ఎవరికి చెప్పలేదు. మా ఆవిడ హాస్పిటల్ లేదండి, అయినా నేను ఇక్కడికి వచ్చా, ఏమీ లేదు. అక్కడికి రావడానికి ముందు క్షణం దాకా హాస్పిటల్లో దగ్గరుండి ఏం చేయాలో చేశారు. గురు పూజలు కాబట్టి అక్కడికి ఆయన వచ్చారు, వేరే వాళ్ళు అక్కడ చూసుకుంటూ ఉన్నారు, గురు పూజలో కార్యంగా పాల్గొన్నారు. అంటే మనకు ఎట్లా నేర్చుకోవాలో మాస్టర్ గారు మనకు అనుక్షణం కూడా కనబడుతూనే ఉంది కదా. అంటే అలా మనం కూడా మనకు వచ్చిన సన్నివేశాలప్పుడు బిహేవ్ చేయగలమా లేదా చూసుకోవటం. అలాగే ఆయన కాళ్ళు చూసామనుకోండి, నిన్నెవరో వచ్చి తయారమ్మ గారి దగ్గరికి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అంటే యాత్రలకు వచ్చి చిన్నపిల్ల ఎవరు అడుగుతున్నారు, మొత్తం నిండా 20 ఏళ్ళు కూడా ఉండవు, వచ్చి అంటూ ఉంటే కాళ్ళ నొప్పులు అనేవి రాకుండా ఎలా ఉంటాయి యాత్రలకు వచ్చినప్పుడు, దాన్ని పట్టించుకుంటే ఎట్లా, లేదు బాగా నొప్పులు కొని అయిపోయినా నేను వత్తమంటావా అంది ఆవిడ. అది ఊరికి నోటితో అన్నమాట కాదు, వాళ్ళు నిజంగా ఆ ఒత్తండి అంటే ఒత్తుతారు కూడా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఆలోచించేది మాస్టర్ గారినే. మాస్టర్ గారి కాళ్ళు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. మామూలుగా అలా ఉంటే మనం ఏం చేస్తాం, ఎవరికి వాడు ఆలోచించుకోవటమే. మనొక్కడికి కాదు, గందరగోళం బంధువులందరికీ తెలిపి అసలు ఎంత బాధపడుతున్నారని ఓదార్పు యాత్రలు వాళ్ళు చేస్తూ ఉంటే అవును కదా అన్నట్టుగా మళ్ళా అంటే ఇంకా రోగధ్యానం ఎక్కువ చేసుకుంటూ దానితో దాందే చేయాల్సిన వర్క్స్ ఏవీ ఆగట్లేదు. నాకే ఇలా రావాలని ఒక్కసారి కూడా మనస్సులో అనుకోవట్లేదు. మనకు కనబడుతూనే ఉందిగా, అనుకుంటే ఏదో సెకండ్లో ఏదో రోజున మనకు తెలుస్తుందిగా, ఇన్నేళ్ళుగా చూస్తున్నాంగా. అంటే ఎక్కడ వాటి మీద ధ్యాస లేకుండా దేని మీద పెడితే అప్పుడు ఏం జరుగుతుంది, ఇందాక చెప్పుకున్న కష్టాలు వాళ్ళు అనుభవించలేదు. కష్టాలు రావటం వేరు, అనుభవించడం వేరు. దేహానికి వస్తే రావచ్చు, వాళ్ళు అనుభవించట్లే వాటిని, దేహానికి దేహధర్మంగా వచ్చినా వస్తున్నాయి అనుకున్నారు. కాబట్టి అలా ధారణ చేయటం, సమన్వయించుకొని చేయటం చెయ్యాలి. పరిపూర్ణమైన నిశ్చలమైన భక్తి యోగం సిద్ధించే వరకు దీనిని సాధింపవలను. అంటే ఆ తర్వాత ఆపత్సాని కాదు, అటుపైన తాను దాని ఎందే నిరంతరముగా నిలిచిపోవును. ఇది శ్రీహరి యొక్క దివ్య విగ్రహమును ధారణ చెందు విధానము. అప్పుడు ఎలాగూ ఆపడం ఉండదు, తాను అదైన వాడు ఎందుకు ఎగ్గొడతాడు, తన ఆ స్థితిలో ఉంటాడు అంతే. దీని గురించి సమయం అయింది కనుక మళ్ళా మనం సాయంత్రం చూడటం ఉంటుంది.